చేయవేక మునుపు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27-28 వచనములను మనమందరము కలిసి చదువుకుందాం. గట్టిగా చదువుదాం. ఎందుకు గట్టిగా చదవాలంటే హుషారయ్యేదానికి, అంతే. గట్టిగా అంటే ఈ స్వరాలు లేక కాదు, గట్టిగా చదువుదాం. కొరింథీయులకు మొదటి పత్రిక 11వ అధ్యాయము 27-28 వచనాలు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలను త్రాగును వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలను త్రాగవలెను. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మరలా 7వ వచనం అందరం కలిసి మనం చదువుకుందాం. గట్టిగా చదువుదాం. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టాను. ప్రార్థన. ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలని దేవుని వాక్యంలో మనం ప్రతి వారం చదువుతూ వస్తున్నాం. అయితే ఇక్కడ పరీక్షించుకొనక మునుపు కూడా మనం ఎఫెసీ రాసిన పత్రికలో మనము చదువుతూ వచ్చినటువంటి భాగంలోనికి ఇక్కడికి మనం వద్దాం. 2వ అధ్యాయంలో మనము 7వ వచనాన్ని చూస్తూ వచ్చాం. ఇక్కడ అనేక సంగతులు ఉన్నాయి, కానీ మనం కొన్ని విషయాలు మాత్రమే మనం చూసుకుందాం. ఆరాధనలో కూడా కొన్ని విషయాలే మనం చూస్తూ వచ్చాం. ఆయనను మనం ఎందుకు ఆరాధించాము, దేని కొరకు ఆరాధించాము అంటే, ఆయన మన నిమిత్తము తన ప్రాణాన్ని అర్పించి ఏమైనాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి ఆయన లేచినవాడు అని మనం గుర్తించాం. ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఆయన శక్తిమంతుడని మనం గుర్తించాం. కాబట్టి మనము ఆయన కృప ద్వారా రక్షించబడ్డాం కాబట్టి ఆయన మనం ఆరాధిస్తూ వచ్చాం. అయితే ఆరాధించడమే కాదు, కానీ ఆరాధన అనగా ఒకవేళ మనము తెలివితో, జ్ఞానముతో, అనుభవంతో ఒకవేళ మనం ఆరాధించవచ్చు. ఏమన్నా ఇట్లా అంటావు అని నువ్వు అనొచ్చు. ఎందుకంటానంటే, మనం ఆత్మీయులుగా ఉండి ఆత్మీయతను పోగొట్టుకొని, పరిశుద్ధతను పోగొట్టుకొని, పరిశుద్ధాత్మ లేని జీవితం మనం కలిగి ఉండి శరీరానుసారంగా మనం ఆరాధన చేయొచ్చు. కాబట్టి అందుకు చెప్తున్నాను. ఇది అర్థమైందా? మనం ప్రారంభంలో బాగానే ఉంటిమి, దేవుని ఆత్మచేత నింపబడిన వారే ఉంటిమి, దేవుని మీద మన మనసు మన గురి కలిగిన వారేమి ఉంటిమి. ఇప్పుడు ఆత్మీయత పోయింది కాబట్టి, పరిశుద్ధత పోయింది కాబట్టి, ఒకవేళ తెలివితో, జ్ఞానముతో మనము శరీరంగా ఆరాధన చేసినా కానీ దేవునికి ఏమాత్రం తృప్తి లేదు, గమనించలేదు. అందుకని మనము దేవునిని మనము ఆరాధించాలంటే సంపూర్ణ సిద్ధి అనేది మనం చూస్తూ వచ్చాం. సంపూర్ణ సిద్ధి అనేది ఎప్పుడైతే మనం పోగొట్టుకున్నామో, ఒకవేళ మన తెలివితేటలతో, జ్ఞానంతో ఆరాధించినా కానీ ప్రభువుకి అక్కడ ఏమి లేదు, మహిమ లేదు, సంతోషం లేదు, గుడ్డి ఆరాధన, గుడ్డి జీవితం, మృతుమైన జీవితం, ఇంకా పాపంలో ఉన్న జీవితం. పాపమునుకున్న బలం ఏంటి? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం దేవుడు విడిపించి మనం ప్రత్యేకించిన తర్వాత మరలా ధర్మశాస్త్రం అనుభవంలోనికి వెళ్ళిపోయి మనము కట్టుదిట్టాలు కలిగి జీవిస్తూ ఉంటే మనం ఆత్మీయంగా మనము జీవం లేని వారని గుర్తించాల. ఇది ఎంతో సవాల్తో కూడినటువంటి మాటలు ఇవన్నీ. పౌలు ఇక్కడ ఆ మాట అంటూ వచ్చాడు. ఏమన్నాడు ఇక్కడ? 7వ వచనంలో ఏం చదువుతూ వచ్చాము ఇక్కడ? క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా ఆయనతో కూడా కూర్చోబెట్టాను అంటే, ఇప్పుడు మనము కొన్ని విషయాల ఆరాధనలో ఒక మాట మనం చూస్తాం. ప్రకటనలోకి మనం వచ్చినప్పుడు భూత, వర్తమాన, భవిష్యత్ కాలం అని మనం చూడవచ్చు. అక్కడ కూడా అక్కడ మనం చదివినప్పుడు భూత, వర్తమాన, భవిష్యత్ కాలం అంటే భూతకాలం ఉన్న దేవుడు ఏమైనాడు, వర్తమాన కాలం ఉన్న దేవుడు ఏమైనాడు, భవిష్యత్తులో కాలంలో దేవుడు ఏమైనాడని మనం గుర్తిస్తామడ. అనగా భూతకాలంలో పరిశుద్ధుడైన దేవుడు, వర్తమాన కాలంలో స్వరూపం పోగొట్టుకున్న దేవుడు, భవిష్యత్ కాలంలో ఆయన తీర్పరిగా రానే ఉన్నాడు. ఆయన నేత్రాలు అగ్నిజ్వాలలే ప్రజ్వలిస్తున్నాయి. ఆయన తిరిగి తీర్పు తీసని రానే ఉన్నాడు. ఫస్ట్ వచ్చినప్పుడు రక్షణ కొరకు వచ్చాడు,
రెండోసారి ఆయన రానన్నాడు, తన పరిశుద్ధులను తీసుకుని వెళ్తాడు. భూమి మీద భయంకరమైన తీర్పు జరగబోతోంది. అందుకని మనము ఇక్కడ కూడా తెలుసుకోని విషయం ఏంటంటే, ఇక్కడ భవిష్యత్తు గురించి మనం చూస్తున్నాం. వర్తమాన కాలం గురించి మనం చూసినప్పుడు మనల్ని ఆయనతో పాటు లేపి మందిరంలో కూర్చొని పెట్టాడు. ఇది వర్తమాన కాలం. భవిష్యత్ కాలము, భవిష్యత్ కాలం అంటే మనం పరలోకంలో ఉండబోయే కాలం. ఇప్పుడు నువ్వు చనిపోయినావు అనుకో, నేను చనిపోయినా అనుకో, ఇంకా అయిపోయింది భవిష్యత్. భవిష్యత్తులో ఎక్కడ ఉంటాం? చాలామంది అంటారు, రే భవిష్యత్తులో నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలా? నువ్వు బాగా చదువుకోరా, లేదా ఏదైనా వృత్తి ఏదైనా ఒక పని నేర్చుకోరా, భవిష్యత్తులో నువ్వు బాగుంటావు. నువ్వు భవిష్యత్తు గురించి మరి నువ్వు విడిచిపెట్టి చెడు స్నేహితులతో, చెడు అలవాటులు, చెడు అభిప్రాయం కలిగి ఒకవేళ నీ ఇష్టానుసారం తిరిగితే, బైబిల్లో ఒక మాట రాయబడింది. 7:17 ప్రసంగిలో ఒక మాట అంటాడు. నీ ఒక మాట అక్కడ చక్కగా రాయబడింది, చదవమ్మా మాట నాకు అర్థం కాలేదు. 7:17లో ఏమని రాయబడింది అక్కడ? అధికముగా దుర్మార్గ పనులు చేయవద్దు, బుద్ధిహీనంగా తిరగవద్దు. కాలం ముందంటే ఇంకా ముసలోడు కాకముందే, ముసలోడు కావాలంటే ఎంతకాలం వయసు? ఎంతకాలమ్మా? నేను ముసలామైన నాకేం వెళ్ళే, నా పని అయిపోయింది అనుకునేది కాదు. సత్యంతో మనం పరిశుద్ధంగా జీవించాలా. రిటైర్మెంట్ అంటే 60 సంవత్సరాలు లోక పద్ధతి ప్రకారంగా బాగా చూపున్నా కానీ అన్ఫిట్. రైల్వే కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా కానీ. మామూలుగా డయాసిస్ వాళ్ళు ఉంటారు కదా, డయాసిస్ వీళ్ళు సిఎస్ఏ వాళ్ళు కూడా 60 సంవత్సరాలు పాస్టర్కి ఏం చేస్తారు? రిటైర్మెంట్ అని పెట్టినారు వాళ్ళు కూడా అంతే. కానీ దేవుడు భక్ష్యం గారు ఇచ్చిన ప్రత్యక్షతలో ముసలుడైనంత వరకు ఇంకా చూపు కనపడిపోయిన సంఘం ఆ సేవకుని పోషించాలి, ఆ సేవకుని సంఘమే తీసిపోయి బరేలు చేయాలి. ఇది మన రిటైర్మెంట్ లేదు. ఎప్పుడు రిటైర్మెంటు? ఎప్పుడు దాని వలన సమాధి. సంసారం కనపడలేదు చెప్దామంటే ఏడో కనపడలేదు, ఇట్లా ముందర రాస్తే బాగుంటుంది కదా. ఎప్పుడు రిటైర్మెంట్ మనము? ఏమ్మా? చనిపోయినప్పుడు. సరే, కాబట్టి ఇక్కడ మనము గమనించాలా. ఇక్కడ మనం పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ 7వ వచనంలో క్రీస్తు యేసు మనల్ని క్రీస్తు యేసు ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టాను. బెట్టాను అంటే జరగబోయే కాలం, అంతేనా కదా? మీరు చదువుకున్న వాళ్ళు మీరు అంటే నాకు బాగుంటుంది. నాకు మీకంటే తక్కువ చదివినాను ఉండే చెప్తున్నా. ఏం జాన్ పాల్ గురించి చేసి నేర్చుకోవడం, ఇంగ్లీష్లో ఎఫ్ఎం చెప్పి బాగా అర్థం చేస్తాడు. ఎందుకైనా మంచిది, ఎందుకంటే చదువు మాకు రాదు కాదు చెప్తున్నా. విషయం ఏంటి? భవిష్యత్ కాలంలో, అంతేనా కదా జాన్ పాల్? భవిష్యత్ కాలం గురించి ఇక్కడ అంటే ఆయనతో పాటు, అంటే నేను రక్షించబడ్డాను, బాప్తిని తీసుకున్నాను, ఇంకా నేను చనిపోతే పరలోకానికి పోతాను అని వెంటనే నువ్వు ఊహించవద్దు. ఎందుకంటే పరిస్థితులన్నీ వేరు తారుమారైపోతూనే ఉంటాయి. అందుకనే బుద్ధిహీనంగా తిరిగి ఒక వ్యక్తి మన ఇంటికి ఉన్నాడు, బుద్ధిహీనంగానే ఉన్నాడు, యవ్వనస్తుడు, అన్ని రకాలుగా బాగానే ఉంది, గర్విష్ఠుడు, అన్నీ బాగానే ఉండే. మామూలు బాగా డబ్బు ఉన్నోళ్ళు అంట, వాళ్ళ మామగారు బాగా డబ్బు ఉన్నోళ్ళు, రక్షణ లేదు. అంటే ఏమైనాడు? తన గర్వాన్ని బట్టి ఏదో రక్తం సర్క్యులేషన్ తక్కువ ఉందని, సరిగా లేదని చెప్పి, హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇంకా కొద్దిగా వెయిట్ చేయాల్సినది. వెంటనే పోయి వాళ్ళ మామూలు చెప్పి ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు. అయిన తర్వాత ఏం జరిగింది? అక్కడ ఆపరేషను ఫెయిల్ అయిపోయింది. ఆపరేషన్ ఏమైపోయింది? ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోతే ఇంకేమైపోతారు? ఇంక అంతే కథ. ఇంకా పెద్ద వయసు లేదు, ఇంకా 33 సంవత్సరాల వయసు. ఇంకా ఎందుకు చెప్తున్నాను ఈ విషయము? బుద్ధిహీనంగా తిరిగి భుక్తిహీన ప్రవర్తించి, మా మామగారు ఏదో ఖర్చు పెడతామని చెప్పి ఏదో బాగా చేయదు, కానీ వాళ్ళు బాడీ తీసిపోతే 5 లక్షలు కట్టి తీసుకోండి అన్నారు. బాడీ అదే ఆ హాస్పిటల్లోనే, మా నాన్న ఉన్న హాస్పిటల్లోనే. ఎంత పరిస్థితి! కాబట్టి ఇక్కడ మనము దేవుని పిల్లలముగా నేర్చుకోవడానికి ఎన్నో విషయాలు దేవుడు మనకు బయలుపరిచాడు. కానీ మనము ఆత్మీయతను పోగొట్టుకొని మనము భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయి నాశన పుత్రుడి ద్వారా మనము పీడించబడుతున్నాం. కాబట్టి తిరిగి మనం సమకూర్చబడ్డానికి కొరకై ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. అందుకనే మనము తిరిగి లేపబడ్డామే, కానీ లేపబడిన తర్వాత ఇప్పుడు శక్తిని కోల్పోయాం. మరలా ఏమైనా శక్తిని కోల్పోయామంటే చిన్న సమస్యలు వచ్చినప్పుడు దేవుని శక్తిని కోల్పోతున్నాం. అందుకని మీరు దేవుని లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరగవు. అంటే దేవుని శక్తి మనకు అవసరం. లేఖనాలు గుర్తించాలా, రెండోది
దేవుని శక్తిని కలిగి ఉండాలి. మనం కష్టాలు వచ్చినప్పుడు, మనకు సమస్యలు వచ్చినప్పుడు, మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు వెంటనే మనం ఎవరి దగ్గర పోవాలా? డబ్బులు ఉన్న దగ్గరికి పోయి అడగాల. ఏమని? అన్నా నాకు డబ్బులు కావాలా, నాకు ఇబ్బంది ఉంది అని చెప్పి. లేకపోతే వెంటనే పోయి మంచి డాక్టర్ దగ్గర పోయి ఆశ్రయించాలా, ఏది నాకు బాగు చేయని. అంతేనా కదా? అంతేనా? అంతేనా? తలకాయ ఊపుతారు అందరూ. మనకు కష్టము, ఇబ్బందులు, సమస్య వచ్చినప్పుడు వెంటనే మనం ఏం చేయాలా కదా? అందుకని సహవాస ప్రత్యక్ష చాలా ప్రాముఖ్యం. మనం ఇక్కడ నేర్చుకోవలసిన విషయాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం కొన్ని విషయాలు మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఆయనతో పాటు లేపి మనల్ని ఏం చేశారంటే ఆయనతో పాటు కూర్చొండబెట్టానంటే మనం భవిష్యత్తులో కూర్చోండాలి. ఎక్కడ కూర్చోవాలా? యేసుప్రభు వారు కూడా సమాధిని గెలిచి తిరిగి లేచిన తర్వాత ఎక్కడ కూర్చున్నాడట? చదువు మళ్ళీ అక్కడ మళ్ళీ హెబ్రీ పత్రిక 4వ వచనంలో అక్కడ ఏం రాయబడింది? చూడండి, చదువుతాం. అంటే ఇప్పుడు దేవుని కుడి పార్శ్వమున కూర్చొండేను అంటే ఇక్కడ దేవుడు ఇక్కడ క్రియ జరిగిపోయింది, ఇక్కడ కార్యము జరిగిపోయింది. ఇక్కడ కూర్చొండేను అంటే ఇంకా కూర్చొని ఉన్నాడు, అయిపోయా. కాబట్టి మనం అక్కడ ఏం చూసాము? కూర్చొండబెట్టాను అంటే మనం చనిపోయిన తర్వాత జరిగే కార్యం అది. యేసుప్రభు వారు కూడా ఇక్కడ మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేపబడిన వాడై తండ్రి కుడి పార్శ్వమున కూర్చొండెను అంటే ఇప్పుడు మన విషయంలో కూడా దేవుని యొక్క ఉద్దేశం అంటే ఇప్పుడు ఆయన ఊరికైనా కూర్చోలే. ఆయన భూమి మీద ఉన్నప్పుడు నీ నా పాపముల కొరకై నీ నా పాపం శుద్ధీకరణ కొరకై ఆయన దేవుడు అయ్యుండి కూడా శ్రమ పొందిన వాడిగా ఉన్నాడు. ఏం శ్రమ పొందాడు? అందుకనే పేతురు భక్తుడు అంటాడు, ఆయన గవిని వెలుపట శ్రమ పొందెను, నీ నా అపరాధము నిమిత్తమై అప్పగించబడిన వాడిగా. అంటే ఆయన గురించి అనేక విషయాలు ఉన్నాయి. అంటే ఆయన ఎట్లా శ్రమపడ్డాడు? సిలువలో కూడా శ్రమపడ్డాడు. సిలువలో కూడా ఆయన ఏమన్నాడు? శ్రమపడ్డాడు. సిలువలో శ్రమపడ్డాడంటే అసలు ఎట్లా శ్రమపడ్డాడు? సిలువ అంటే సామాన్యమైంది కాదు కదా. రోమా ప్రభుత్వం యొక్క చట్ట ప్రకారంగా వాళ్ళు సిలువ అనేది ఒక చట్టం తీసుకుని వచ్చి యేసుప్రభు వారిని అన్యాయం తీర్పు కొనిపోబడి ఆ ఇద్దరు దొంగల మధ్య ఇక్కడ ఏం చేశారని ఆయన సిలువ వేశారు. అంటే ఇక్కడ సిలువ వేసినప్పుడు అక్కడ సిలువలో ఉన్న ప్రభువు ఆయన ఎటువంటి దీనుడిగా ఉన్నాడో, స్వరూపము లేనివాడిగా, సొగసు లేనివాడిగా, వ్యసనాక్రాంతుడుగా ఆయన ఉన్నప్పుడు కింద ఉన్నవారు అవమానిస్తున్నారు, సిలువలో ఉన్నవారు దూషిస్తున్నారు, కిందున్నవారు రకరకాల మాట్లాడుతున్నారు. వారు అంటున్నారు, నీవు దేవుని కుమారుడివే, తిని నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా అన్నారు లేదా? ఎంతమంది అన్నారు? ఒకరన్నారు, ఇద్దరన్నారా? ఒకరేనా? మీ బైబిల్లో ఒకరే ఉందా? చదవండి ఆ మాట చూడండి. లూకాసు వార్తలో 23వ అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తి కనపడతాడు మనకి. ఇక్కడ 39వ వచనంలో ఏమంటాడు? అక్కడ కాబట్టి ఇక్కడ 15వ అధ్యాయము మార్కు సువార్తలకు వస్తే 32వ వచనములో ఇప్పుడు అందరూ చదివితే మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్మెదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా శిలువ వేయబడిన వారును అంటే ఇప్పుడు ఇక్కడ ఇద్దరు అన్నారు. అయితే అక్కడికి వచ్చింది ఒక దొంగకు మార్పు వచ్చి ఒకడని రాయబడింది. మళ్ళా
ప్రభుని అందరూ దూషించారు. సామాన్యంగా అందరి జాలి పల్లె ఎవరు ఆయన మీద. యూదా అప్పగించాడు. తర్వాత బంట్రోతులు ఆయన పిడిగుద్దులు గుద్దారు. రోమా ప్రభుత్వం మీరు సిలువ వేసుకొని నేను అప్పగించేశారు. ఆయనకు కలిగినటువంటి శ్రమ అటువంటి శ్రమ కాదు, కానీ ఎంత భయంకరమైందో మనకు తెలుసు. అంతేకాకుండా ఆయన సిలువలో ఉన్నప్పుడు కూడా కింద ఉన్నవారు నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు కదా, దేవాలయం పడగొట్టి 3 దినాలు లేపుతానన్నావు కదా, నువ్వు దేవుని కూడా దిగు అని అన్నోళ్ళు ఉన్నారు. సిలువలో ఉన్నవారు ఇద్దరు మాట్లాడినారు. తర్వాత ఇక్కడ ఇంకొక వ్యక్తి దొంగ అర్థం చేసుకొని మనసు మారిపోయింది. అంటే ఇక్కడ అన్ని విషయాలు మనం జ్ఞాపం చేసుకుంటే యేసు ప్రభు మీద జాలి పడిన వారు ఒక్కరు కూడా లేరు. ఉన్నారా? ఇప్పుడు ఎవరైనా బజార్లో కొడుతున్నారనుకో కొంతమంది ఎవరు జాలిపడి ఎందుకు కొడతావా అని అడ్డం పోతారా పోరా, ఎందుకు కొడతావు నువ్వు అట్లా కొడతావా, బుద్ధి ఉందే నీకు అంటారు. అంటే వాడు ఎవరో మనకు తెలియపోయినప్పుడు కూడా, అంటే మానవత్వం అనేది ఇక్కడ కనపడుతుంది. నీకు బుద్ధి ఎందుకు కొడతావు, బుద్ధి ఉంది అని అంటాం, విడిపిస్తాం కొట్లాడుతున్నప్పుడు. కానీ యేసు ప్రభును సిలువ వేయబడుతున్నప్పుడు అప్పగించినప్పుడు మొదలుకొని సిలువ వరకు ఆయన మీద జాలి పడిన వారు ఎవరైనా ఉన్నారా భూమి మీద అంటే ఎవరు కనపడలే. దొంగలు కూడా లాస్ట్కి ఏమన్నారు, ఏమన్నాడు ఇక్కడ, ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు ఆయనను నిందించిరి. అంటే ప్రభువుకి నీ శ్రమలు వస్తే, మనకు చిన్న శ్రమ వస్తే ఏం చేస్తాం? మందిరాన్ని రాని పొద్దు నేను నా ఇష్టమయ్యా, నా ఇష్టం. ఎందుకు రాలేదంటే నా ఇష్టం ఎవరు చెప్పి, ఎవరు కరెక్ట్ ఉన్నారాడా, ఆయన కరెక్ట్ ఉన్నాడు, ఎక్క కరెక్ట్ ఉంది, ఎవరికి నా ఇష్టం, నా ఇల్లు నా ఇష్టం, నా డబ్బు నా ఇష్టం. అంటే ఎవరు ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోతున్నారు. అందుకని ఈ దినాల్లో ఎవరు ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోతే మనం ఏం చేయలేం. కానీ ఒకటి మాత్రం గుర్తించాలా, ఆత్మీయులుగా ఉన్నప్పుడు ప్రభు నా కొరకు పడిన శ్రమ ఏంటి, నా మీద వస్తున్న దూషణ మాటలు ఏంటి, నేను పడుతున్నటువంటి అవమానం ఏంటి, నాకు వస్తున్న నిందలు ఏంటి, నేను ప్రభు కొరకు నిలబడాలి. ఇప్పుడు ప్రభు కొరకు ఏం కావాలంటే మనము నిలవబడాలి. నిలవబడలేకపోతే మన హృదయంలో భావోద్వేగానికి గురైపోయి నోటిని కాచుకోలేక, హృదయాన్ని కాచుకోలేక మనిషి విచ్చలవిడిగా జీవిస్తాడు, విశ్వాసాన్ని పోగొట్టుకుంటాడు. మళ్ళీ ఆదివారం వచ్చిన తర్వాత ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి ఏం చేస్తాం, కళ్ళు మూసుకొని తప్పట్లో కొడుతుంటాం. ఎంత భక్తిలో ఉండారో అనుకోవాల్సిందే, ఇంకా పైసలుగా మంచి పక్కన ఉండోడు చాలా భక్తితో ఉన్నట్టుంటాం. కళ్ళు మూసుకొని తప్పుడు కొట్టుకుంటుంటే బయట పోతే తెలుస్తుంది మన జీవితం. ప్రజలు నిన్నేమనుకుంటున్నారు, నన్నేమనుకుంటున్నారు. నా గురించి కూడా నేను బాగుంటే కూడా నాకు నిందలు వస్తాయి. వాడంతా వేస్ట్, మీకు తెలియదు అంటారు. మళ్ళా ఎవరు నువ్వే అంటావు పోయి నా గురించి. వాడు కుటుంబం ఉందా, వారి పిల్లలు బాగుండారా, వాళ్ళు బాగుండారా, వీళ్ళు కరెక్టా, మనకొచ్చి చెప్పేది ఏంది అని కూడా అన్నోళ్ళు కూడా లేకపోలేదు. నువ్వు నాకు వాళ్ళు తెలియకపోయినా కానీ నా అంతరాత్మ నాకు బోధిస్తూనే ఉంటుంది. అందుకని నేను చాలా సిద్ధపడు. అందుకే నాకు నా జీవితంలో నేర్చుకుంటే నాకు శ్రమలు రావటమే నాకు మేలని నేర్చుకున్నా. శ్రమలు రావటం నాకు మేలు అనుకున్నా, నీకు కాదు. మళ్ళీ నీకు వస్తే సంఘాన్ని విడిచిపెట్టిపోతావు, నువ్వు ఉండలేవు, నిలవలేవు, లోక పద్ధతులు జీవిస్తావు. ఎందుకంటే దేవుని వాక్యం సత్య ప్రకారం జీవించాలి. అందుకనే ఇక్కడ మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శ్రమ పొంది సమాధి చేయబడి తిరిగి లేచాడంటే ఆయన శ్రమలలో ఒకటి కూడా మనం పొందలేం. ఒక్కటి కొరడా కావచ్చు, ముఖం మీద అని మూసినారనుకో, మనం సహించలేం. వాడిని రేపే నా విశ్వాసం బైబిల్ పక్కనే పారా చూస్తామంటాం. ఏం జానపదం, నవ్వే జానపదం, నిజమే కదా గమనించాలి అక్కడ కదా. మనం నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి. ఆ కొరడాకున్నటువంటి ముళ్ళులు, ఒక ముళ్ళు తగిలితే చాలు, మనకి చిన్న ముళ్ళు గుచ్చుకుంటే చాలు, సహించలేం. లేదా తల మీద ముళ్ళ కీటం పెట్టి వాళ్ళు గుద్దినప్పుడు అది దిగబడిపోయింది. మేకులంటే ముళ్ళులంటే ఎంత భయంకరం. కొరడాలతో కొట్టినప్పుడు వీపంతా చారగా దున్నబడిందంటే ఆయన గురించి రకరకాలుగా వివరించాలంటే ఎన్నో ఉన్నాయి. కానీ దాంట్లో ఒక్కటి కూడా మనకు తగలకూడదు. తగిలితే మనం విశ్వాసము కాదు. ఎందుకు? నాకైనా నిందలు, నాకైనా కష్టాలు, నాకైనా బాధలు
అందుకని మనం చాలాసార్లు శ్రమలంటే మనం ఏం చేస్తాము? పక్కన పెడేస్తాం. శ్రమలలో మనకు దేవుడు విధేయత నేర్పిస్తాడు. ఆయన దెబ్బలలో మనకు స్వస్థత ఇచ్చినప్పుడు ఆయన శ్రమలలో దేవుడు మనకు ఎందుకు విధేయత నేర్పించాడు? శ్రమలలో మనం విధేయత నేర్చుకుంటాం. శ్రమలు రావటం నీకు మేలు కాబట్టి ఇందులో నేర్చుకొని నువ్వు ఆత్మీయం బలపడాలి. ఇక్కడ నీవైనా నేనైనా అట్లా మనం బలపరచబడకపోతే పునరుద్ధాన శక్తిని మనం పొందలేము. పునరుద్ధాన శక్తి మనలో జరగనట్లనే జరగలేదు కాబట్టి మనం నిలవలేకపోతున్నాం, సాయించలేకపోతున్నాం. ఒకవేళ మాటలు రకరకాలు చెప్పచ్చు, అన్ని రకాలుగా, కానీ శిలువ కార్యం జరిగి ఉండాలి. అందుకని ఇక్కడ యేసుప్రభువు వారు అటువంటి నిందలు అవమానాలు పొంది ఆయన ఏమైనాడు? ఇక్కడ మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన తండ్రి కుడిపార్శ్వమున. ఇప్పుడు మనం కూడా పరలోకానికి పోవాలంటే ఊరికే సులభంగా పోం. నువ్వు అనుకుంటున్నావు అసంభవం. పోతారక్క? మరి అక్క పోతారా? చెప్పండి అక్క, వీళ్ళకి పోతారా? పరలోకానికి పోతామా? గుండె మీద చేసుకొని చెప్పండి, నేను పోతాను ఖచ్చితంగాని. నువ్వు పోవాలంటే పరలోకానికి ఏం పొందాలి? ఇక్కడ ఏం పొందాలా? శ్రమలు పొందాలా. శ్రమలు లేకపోతే పరలోకం లేదు నీకు. ఏమయ్యా శ్రమ అంటే పొద్దుమునుకు పోయి కొట్టించుకోమని కాదు నేను చెప్పేది. శ్రమ అంటే ప్రభువులో ఉన్నప్పుడు కొన్ని సమస్యలన్నీ రకరకాల నీకు వస్తాయి. ఆ శ్రమలలో మనము నిలవాలి. అందుకనే ప్రభు ఒక మాట అన్నాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము చదవండి అన్న. 21 వచ్చినాం. ఒక మాట చదవండి గట్టిగా, అందరూ చదువుదాం. లేకపోతే అందరూ చదువుదాం. 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనందు కూర్చోండిన ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనం. కాబట్టి జయించే అనుభవం. ఏ అనుభవం ఉండాలి అక్కడ? జయించే అనుభవం. శ్రమలు కావచ్చు, శోధనలు కావచ్చు, నిందలు కావచ్చు, అవమానం కావచ్చు, సమస్యలు ఎన్నైనా కావచ్చు, వీటన్నిటిలో ఆయనతో పాటు. అందుకని పౌలు ఊరికని చెప్పలే. కొలస్సీ రాసిన 3:1 మాట ఏమంటాడు అక్కడ? త్వరగా చదవమ్మా. కొలస్సీ 3:10 నేను క్రీస్తుతో కూడా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి. కాబట్టి ఇప్పుడు మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే అంటే ఇప్పుడు నా మాటలే, ఇప్పుడు దేవుని మాట ఉండే ఇక్కడ. ఎవరు మాట ఉండే ఇక్కడ? బైబిల్ గురించి మనం చూస్తున్నాం, సొంత మాటలు కాదు ఇక్కడ. మనము శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, ఆ అనుభవంలో ఉన్నప్పుడు దేవుడు మనకు నేర్పిస్తాడు. పౌలు కూడా ఆ అనుభవంతో వచ్చాడు. 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు. ఆయన కూడా బ్రతుకుడే క్రీస్తు అన్నాడు, చావైతే లాభం అన్నాడు. అందుకని అనుభవంతో ఆయన ఈ మాట చెప్తున్నాడు. కానీ అనుభవంతో మనం కూడా ఉన్నప్పుడు దేవుడు మనకు అనుభవం నేర్పిస్తాడు, నడిపిస్తాడు. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాం పౌలు ఏమంటాడు? నేను క్రీస్తుతో కూడా, మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. ఎందుకు వెదకాల? పైనున్న వాటినే. మీరు లేపబడిన వారైతేనే. మళ్ళా నువ్వు లేపబడ్డావా? పునరుద్ధాన శక్తి జరిగిందా? ఆయనకు మరణప్పుడు తన భూస్థాపనలో ఐక్యత చేయబడ్డావా? పాలివాడిగా చేయబడ్డావా? చేయబడి ఉంటే ఇప్పుడు మనము ఎవరి వైపు చూడాలా? ఎవరి వైపు చూడాలా? అందుకనే కీర్తనకు అంటాడు, కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్నాను. ఎప్పుడు? శ్రమల్లో, సమస్యల్లో తరంబడుతున్నప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు, పాదరక్షలు చేత పట్టుకొని పోతున్నప్పుడు, తన అనుభవంలో వచ్చినటువంటి మాటలు ఇప్పుడు కొండల తట్టు. కాబట్టి మనల్ని కూడా తరిమివారు ఉన్నారు. ఇంటిలో వాళ్ళే మనకు, సంఘములో ఉన్నవారు, బయట ఉన్నవారు, మనతో ఉండి మంచిగా ఉన్నవారే. యూదా ప్రభుతో తిరిగి అప్పగించినాడా? అప్పగించలేదా? ఏం శాంతమ్మా, అప్పగించలేదా? మరి ఇంట్లో వాళ్ళు సిలువ కదా మనకి కాదా? సిలువ నీ ఎంతకు నువ్వు వేసుకోలేవు, గుర్తుపెట్టుకో. వేసుకుంటావు నీ ఎంతకు నువ్వు సిలువ. ఇప్పుడు నేను ఉండా 3 మేకులు కొట్టుకోవాలా? నేను కొట్టుకుంటా, ఒక మేకు కొట్టుకుంటాను అనుకో. ఒక మేకు కొట్టుకుంటూ కూడా రాదు. సుత్తి పట్టుకోవాలా, మేకు పట్టుకోవాలా. ఎట్లా పట్టుకోవాలా? సుత్తి పట్టుకుని మేకు ఎట్లా పట్టుకోవాలా? ఏమ్మా చెప్పండి. సిలువ ఎవరేయాలి ఇప్పుడు? నాకు నా ఇంట్లో వాళ్ళు నాకు సిలువ వేయాల.
లేదా బయట వాళ్ళు సిలువ వేయాల, లేదా నన్ను నమ్ముకున్న వాళ్ళు సిలువ వేయాలి. వేశారు సిలువ. ఆ సిలువలోనే అనుభవాలు వచ్చినాయి. ఇప్పుడు సిలువ లేకపోతే విలువ లేదు మనకి. అర్థమైందా? సిలువ లేకపోతే విలువ లేదు. సిలువ పక్కన వాళ్ళు వేయాలి. పక్కన వారి నుంచి నిందలు, అవమానాలు, శోధనలు, నెమ్మది లేని పరిస్థితి, సంతోషం లేని జీవితం. విశ్వాస జీవితం అంటే పాడబడతాం ఏమని? క్రైస్తవ జీవితం సౌభాగ్యం ఇట్లే ఉండాలా. ఎప్పుడు మనకు డబ్బులు ఉండాలా, ఎప్పుడు బాగా తిండి, మంచి భోజనాలు, బిర్యానీ ఉండాలా, ఎప్పుడు చల్లగా వేసి ఉండాలా, బాగా సంతోషం ఉంటే ఏమ్మా అంతే కదా. అది సౌభాగ్య జీవితం. కష్టం వచ్చిందనుకో, కష్టం వస్తే నాకే వచ్చిందక్క నిందలు, నాకే వచ్చిందక్క పరిస్థితులు, నన్నే అంటున్నారక్క, నా కొరకు ప్రార్థన చేయలేదు, అవు చేయరు, మర్చిపోయింటారు కొన్ని విషయాల్లో. మనం ఏం చేయాలా? ఇది సిలువ గుండా వెళ్తున్నామని గుర్తుపెట్టుకో. నేను ఎవరు పలకరించలేదా? నీకెవరు ప్రేరణ చెప్పలేదా? ఎవరు నీతో మాట్లాడలేదా? సిలువ గుండా వెళ్తున్నావు గుర్తుపెట్టుకో. నువ్వు ప్రభు దగ్గరికి రావాలి. అందుకనే ఇది పునరుత్థానక అనుభవం. ప్రభు తిరిగి లేచి పరలోకం ముందు కూర్చున్నాడు కాబట్టి నీవు కూడా లేపబడిన వాడివిగా, లేపబడిన దానివిగా ఉంటే ఇప్పుడు ఎక్కడ ఉండాలంటే నీ మనస్సు, నీ చూపు పైనున్న వాటిని అంటాడు. కొలస్సీ రాసిన పత్రిక పౌలు 2వ అధ్యాయంలో 12వ వచనం అనుకుంటాము. ఒక మాట చదువు, అది కూడా అర్థమవుతుంది గట్టిగా. మీరు బాప్తిస్మమందు ఆయనతో పాటు పాత పెట్టబడిన వారై కాబట్టి విశ్వసించుట ద్వారా ఆయనతో పాటు లేచితిరి అంటే ఆయన యొక్క శక్తిని ఎరిగిన వారముగా ఉండి ఎప్పుడైతే మనం బాప్తిసం అనుభవంలో ఉంటామో అది సంపూర్ణ రక్షణ కార్యంలో ఉండే బాప్తిసము. ఆయనతో పాటు శ్రమపడే వారికి ఉంటాము, ఆయనతో పాటు మనం జీవించేవారు ఉంటాము. శ్రమ అయినను, ఉపద్రవమైనను, రకరకాల హింస అయినను, బాధ అయినను ఏమొచ్చినా కూడా మనము ఎవరి కొరకు జీవిస్తాం? ఎవరి వైపు చూస్తాం? అందుకనే జయించువాణిని అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? జయించువాణిని కదా. ఒక మాట మనకు 2వ రాజుల గ్రంథం ఒక మాట జ్ఞాపకం వస్తుంది చూడండి. 15వ అధ్యాయంలో మనము ఇది ఇట్లా ఉంది. 15వ అధ్యాయము 15వ అధ్యాయం 12వ వచనము. నీ కుమారులు కాబట్టి నీ కుమారులు 4 తరం వరకు ఇశ్రాయేలు సింహాసనం మీద ఆశీలే ఉందిరని యెహోవా యెహూతో సెలవిచ్చిన మాట ఇది. అంటే యెహూ కుమారులు 4 తరం వరకు సింహాసనం మీద కూర్చున్నారు అంటే 2వ రాజుల 10వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం, మనకి ఇక్కడ అర్థమవుతుంది. 10వ అధ్యాయం 30 వచనం. 10వ అధ్యాయం 30 వచనం. కాబట్టి నీవు నా హృదయాలోచన అంతటి చెప్పున చేసి కాబట్టి ఇక్కడ చెప్పబడిన మాట నెరవేర్చబడింది. అంటే ఇక్కడ యేహూ ఆహాబు కుటుంబానికి చేసిన దాని గురించి దేవుడు సంతోషించాడు. కాబట్టి ఇక్కడ మనము కూడా శరీరంలో ఉన్నాము, లోకంలో ఉన్నాము. అంతేకాకుండా దేవుడు మనల్ని ఏ రీతిగా మనల్ని ప్రత్యేకించుకున్నాడో అది విషయాలు మనం జ్ఞాపం చేసుకొని మనము ప్రభు దృష్టికి ఇష్టమైనదిగా మనం జీవించి ఇష్టమైన వారంగా జీవిస్తే దేవుడు మనల్ని బట్టి మన పిల్లలు కూడా ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. పిల్లలు ఇప్పుడు ఎందుకు తిరుగుతున్నారు అటు ఇటు చెప్పండి? కొన్ని విషయాల్లో కొన్నిసార్లు మన ఆత్మీయంగా ఉన్న పిల్లలు తిరుగుతారు. ఎందుకంటే దేవుడు మన సిద్ధపరిచేదానికి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలా. మనం సరిగ్గా లేమని కాదు, కొన్నిసార్లు మనమే సరిగ్గా లేకపోతే వాళ్ళ ద్వారా నేర్పించడానికి కూడా దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడు. రకరకాలు ఉండేవి. ఇట్లా పోతే వస్తుంది ఆటంకం, అట్లా పోతే వస్తుంది ఆటంకం, ఎట్లా పోయినా శోధన వస్తుంది. రాదన్నా సమస్య రాదా? ఎట్లైనా పో. మొదటి దినవృత్తాంతంలో మాట జ్ఞాపం చేస్తాను చూడు. అది కూడా మొదటి దినవృత్తాంతంలో, ఎందుకంటే పరిస్థితులు కొన్నిసార్లు తారుమారైతుంటాయి. మొదటి దినవృత్తాంత గ్రంథము 4వ
నా మొదటి గ్రంథంలో 5వ అధ్యాయములో 20వ వచనములో ఆ, 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 ఆ. కాబట్టి ఇక్కడ యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా, ఎవరు వారు? రూబేనీలలో కానీ గాదీలు మనిషి అర్ధగోత్రుల వారు యుద్ధములో వారు ఉన్నప్పుడు, అక్కడ పరిస్థితులు ఎదురైనప్పుడు, శత్రువులు వచ్చినప్పుడు యుద్ధములో దేవుని సహాయం కొరకు మొరపెడితే వారి నమ్మకం చెప్పని బట్టి దేవుడు వారికి సాయం చేశాడు. ఏం చేశాడు? గనుక వారిని జయించుటకు వారికి జయించే జీవితం ఇచ్చాడు. అయితే చూసుకుంటూ వచ్చేతలకే 25వ వచనం వచ్చేతలకే వాళ్ళు తప్పిపోయారు. మళ్ళా వాళ్ళు ఏమైపోయారు? తప్పిపోయారు అంటాడు కదా ఇక్కడ 26వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు దేవుడు ఆర్షు రాజైన పూలు మనసును, ఆర్షు రాజైన తిగ్లపిలేసరును మనసును రేపి, అతడు రూబేనీయులను గాదీయులను మనసును అర్ధగోత్ర వారిని చెరపట్టి నేటికి కడపడున్నట్లు అలాహులకును, హోబోరునకును, ఆరాకును, గోజాకును, నదీ ప్రాంతంలోనికి వారిని ఇటువంటి దుస్థితి వచ్చేసింది. వాళ్ళకు జయం పొందారు, దేవుడు జయం ఇచ్చాడు. అయితే వారు దేవునికి వ్యతిరేకంగా జీవించడం ద్వారా దేవుడు వారిని అప్పగించాడు. ప్రారంభంలో మనం కూడా ఎంతో విశ్వాసంతో, ఎంతో భక్తితో దేవునింటిని ప్రేమించేవారం, దేవుని వాక్యం ప్రేమించేవారం, రకరకాల మనము ఉంటే జీవించి ఆత్మీయంగా ఉన్నటువంటి వారమే. అయితే ఇప్పుడు మనలో ఆ యొక్క విశ్వాసం పోయింది. ఇప్పుడు ఏం పోయింది? విశ్వాసం పోయింది, దేవుని మీద నమ్మకం పోయింది. నమ్మకం ఉంది కానీ ఏదో టూకీగా మనం ప్రార్థన చేసుకొని మన ఇష్టాన్ని జీవిస్తున్నాం. అందుకనే దేవుడు మనల్ని ఈ స్థితిలో ఉంచాడు. మన ప్రార్థనకు జవాబు రాలేదు, మనం ఆత్మీయ ఎదుగుదల ఉండలేకపోతున్నాము. పరిస్థితులన్నీ చెల్లాచెదరవైపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో తిరిగి దేవుడు మనల్ని సమకూర్చి నీవు నేను కూడా ఆయన శక్తిని అనగా ఆయన పురుదాన శక్తిని మనం కలిగిన వారేమి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎట్లా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 4వ వచనములో అక్కడ వ్రాయబడిన ప్రకారం అక్కడ అయినను మొదట నీకున్న ప్రేమను నీవు వదిలివని దేవుడు చెప్తున్న మాట ఇది, మనిషి మాట కాదు ఇది. ఎందుకంటే మనము ప్రారంభంలో మొరపెట్టినప్పుడు ప్రార్థన జవాబు వచ్చింది. ప్రారంభంలో ఎంతో ఆసక్తిగా బలం కలిగిన వారంగా ఉంటిమి. ఇప్పుడు మనకి శత్రువుని యొక్క శోధనలు బట్టి మనము సొమసిల్లిపోయాం కదా. ఒక బాల్ ఇంతకుముందు చెప్తూ వచ్చాను, బాల్ గ్రౌండ్లో 2 టీంలు ఆడుతున్నప్పుడు ఆ బాల్ కొడుతూ అంటే పైకి కిందికి ఎగురుతా 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 లాస్ట్కి ఏం చేసిందంటే ముళ్ళు చాలా అసూయ పెట్టుకుంది. ముళ్ళు ఏం చేసింది? నువ్వు కీబోర్డ్ వేస్తావా, తపలా కొడతావా, నువ్వు ఇట్లా వాక్యం చెప్తావా, మీ కథ చెప్తా అని చెప్పేసి ఏం చేసింది? అంతే కదా. అంటే ఆ ముళ్ళు మీద పోయి బాల్ ఏమైందంట? పడిపోయింది. పడిపోతానే అది తుస్సని గాలిపోయిందంట. ఏమైంది? గాలిపోయిన తర్వాత మళ్ళీ బాల్ తీసుకొచ్చి ఇప్పుడు కాలుతో కొడితే ఎగరనంటుందంట. అది ఎందుకు ఎగరదు? ఎందుకు ఎగరదమ్మా? బయట ఉన్నోళ్ళు గాలి లేదు. అదే రీతిగా మనం కూడా ప్రారంభంలో ఎంతో ఉజ్జీవము, ఎంతో ఆసక్తి ఉంటిమి. ఒక ముళ్ళు శాపాన్ని గుర్తు అపవాది వచ్చి మనం గుచ్చుకుంది. నువ్వు పాటలు పడతావా, నువ్వు తపలా కొడతావా, నువ్వు క్యాష్ చేస్తావా, నువ్వు ఇది నువ్వు ఇట్లా, ఇంకంతే నువ్వు ఇంతే. అందుకనే మనము కొన్ని విషయాలు నేర్చుకునేటివి ఉంటాయి. ప్రారంభంలో ఎంతో ఉజ్జీవంగా ఉన్నాం, మన బలహీనతను బట్టి మన తలాంతను పోగొట్టుకున్నాం, ఆత్మీయతను పోగొట్టుకుని అట్లా తిరుగుతుంది, ఇంకా అట్లే బలహీనం అవుతాం. చూడు కార్తీక్, గుర్తుపెట్టుకో కదా. ఒక్కసారి మనం బలహీనమైపోయినామనుకో, మనము తిరిగి మనం పురికొల్పోగలిగి మనం ఒకవేళ ఆత్మీయ స్థిరపరచబడకపోతే ఇంకా బలహీనమైతేనే ఉంటాం. ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ ముసలిళ్ళు అవుతారు, వయసులో అవుతారా? ఏమవుతారక్క? ముసలిళ్ళు అవుతారు. వయసుడు కావాలంటే ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? ఏం కుమార్, వయసుడు కావాలంటే ఏం చేయాలి ఇప్పుడు? ఏమ్మా నాకల్లా చూస్తారు.
కదా. అందుకని మనం వాక్యంలోనికి రావాలి, వాక్యంలోనే మనకు శక్తి. కాబట్టి వాక్యం ద్వారా మనం జీవం పొందాలి. అందుకని మనము ఎప్పుడైతే ఒక్కసారి బలహీనమయ్యి మనము దేవునికి దూరంగా ఉన్నామనుకో, తిరిగి మనం కోలుకోవడం చాలా కష్టం. అందుకనే సంఘములు ఎందుకు సంఘ ప్రార్థనలు, సంఘ ఉపవాస ప్రార్థనలు కదా, ఎందుకు ఇవన్నీ రకరకాలుగా బైబిల్ స్టడీ ఇవన్నీ కలిగి ఉన్నాం, స్త్రీల మీటింగులు దేని కొరకు? ఏదో వాళ్ళు టైంపాస్ పెట్టుకుంటున్నారనే, దేని కొరకు? మనం అన్నీ తెలిసి కూడా బయట పోయి అన్ని కొట్లాడి తిట్టి అందులో లోపలికి వచ్చి మళ్ళీ టక్కన చూస్తాం, పాటెత్తుతాం. ఏమని? ఎరిగి ఎరిగినే చెడిపోతిమే అంటే చెడిపోయింది ఎవరు? నువ్వు కొట్లాడిచి చెడిపోయి లోపలికి వచ్చి పాటెత్తి అందరూ చెడిపోయినామట్లా పాటేసేస్తారు. ఒప్పుకోము. ప్రభువా నేను పొరపాటు చేసిన, తప్పు చేసిన అనం, అందరికీ పూసిపారేస్తాం. ఏంది ఇదే. అందుకని ఒక్కటి చేసిన పాపాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలందరికీ ఏమొచ్చిందట? మరణం నింద వచ్చింది. అందుకని దేవుడు ఆ మాట ఇశ్రాయేలు పాపం చేశారన్నాడు. అందుకని మనము ఇక్కడ ఏం నేర్చుకుంటున్నామంటే తిరిగి మారు మనసు పొందాలి. ప్రారంభంలో ఉన్నటువంటి విశ్వాసం, ప్రేమ తిరిగి మనము కలిగి ఉండాలని. ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతామో, పునరుద్ధాన శక్తిని మనం కలిగి ఉంటామో, ఆయనతో పాటు మనం కూడా కూర్చోవాలి. అంటే మనము కూడా నిందలు అవమానాలు గుండా వెళ్ళాలి. తప్పకుండా వెళ్ళక తప్పదు. విశ్వాసి శ్రమలు పొందవలసిందే. దేవుడు చెప్పిన మాట సత్యం. అపోస్తలుల గారు 14:22 అక్కడ ఏమని సెలవిబడింది వాక్యము? ఏమన్నాడు అక్కడ? శిష్యుల మనసు దృఢపరచి విశ్వాసం నిలకడగా ఉండి ఏమనిపించాలంట? అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యానికి పోవాలంటే ఏమనిపించాలంటమ్మా? మరి శ్రమలు నాకు వద్దంటే ఎట్లా చెప్పు? శ్రమలు కావాలో వద్దా చెప్పు? ఎవరైతే శ్రమలు కావాలని, ఎవరైతే శ్రమలు గుండా వెళ్తారో, శ్రమలో విధేయత కలిగి ఉంటారో, వారు ప్రభు మనసు కలిగిన వారు ఉంటారు. శ్రమలు లేని వారు జీవితంగా ఉండి రకరకాలుగా ఉన్నారనుకో, పరిస్థితులు ఎట్లుంటాయో తెలుసా? ప్రారంభం కంటే ముగింపు ఎంతో ఘోరంగా ఉంటుంది. దావీదు కూడా శ్రమల గుండా వెళ్ళాడు కదా. శ్రమ గుండా వెళ్ళిన తర్వాతనే ఇశ్రాయేలు రాజు అయినాడు కదా. వెళ్ళిన ద్వారానే కదా పరిపాలన స్థిరపరచబడింది. నాకు శ్రమలు వద్దంటే ఎట్లా? అందుకని మనము శ్రమలు అనేది చాలా ప్రాముఖ్యమైంది. శ్రమలు అనేది మనము కలిగిన వారమే ఉండాలి. దావీదు కూడా ఆ శ్రమల గుండా వెళ్తూ తన సింహాన్ని స్థిరపరచుకున్నాడు. సౌలు శ్రమల గుండా వెళ్ళలేని కారణాన్ని బట్టి డైరెక్ట్గా వచ్చి సింహాసనం కూర్చున్నాడు కాబట్టి పరిపాలన చేయడానికి అర్థము కాలేదు. అందుకనే ఉంటాడు పౌలు ఆ అపోస్తల కార్యములు. చూడండి, ఒక మాట జ్ఞాపం చేసుకుందాం. అపోస్తల కార్యములు 7వ స్టీఫెన్ ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ. 7వ అధ్యాయం 9వ వచనం. 7వ అధ్యాయం 9వ వచనం అందరూ చదువుదాం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసి దేవుడు తోడే ఉన్న అతని సమయంలోని. అంటే ఇక్కడ ఆ గోత్రకర్తలు మత్సరపడి, ఎవరు గోత్రకర్తలు? అన్నదమ్ములంతా ఏం చేశారు? ఇక్కడ యోసేపును అమ్మేసేశారు. అంటే అమ్ముడి ద్వారా దేవుడు అతనికి తోడే ఉండి అతని శ్రమలలో నుండి, అంటే ఒకవేళ నువ్వు విశ్వాసి ఉన్నప్పుడు నీ మీద మత్సరపడవచ్చు. నీ మీద ఏం పడవచ్చు? మత్సరపడవచ్చు. దైవికంగా ఉంటే నీ మీద అసూయ రావచ్చు, ద్వేషం కలిగి ఉండవచ్చు. అయితే ఎవరు ఎన్ని రకాల మాటలన్నా, ఎవరు ఎన్ని రకాలుగా చెప్పుకున్నా దేవుడు నీకు తోడే ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవుపడుతుంది. దేవుడు తోడుగా ఉండకపోతే, శ్రమల గుండా వెళ్ళకపోతే యోసేపు పరిపాలన చేయలేడు.
పరిపాలన చేయాలంటే, ఐగుప్తున్న ప్రజలకు రాబోతున్న కరువు దినాల్లో భోజనం పెట్టాలి అంటే, వారు సరైన విధానం నడిపించాలంటే, అంటే ఇశ్రాయేలు ప్రజలను పోషించడానికే దేవుడు ఆలోచనకర్త కలిగిన వాడు కాబట్టి, అందుకని బైబిల్ రాయబడింది ఆయన ఆలోచన విషయంలో గొప్పవాడు. ఆలోచన విషయంలో ఎవరంటే ఆయన క్రియల విషయంలో శక్తిమంతుడు. అందుకనే ముందుగానే ఆలోచన చేసి ఏం చేశాడు ఆయన? అబ్రహాం చేసిన వాగ్దానం నెరవేర్చడానికి కొరకై, తమని కాదు గవిని స్వాధీనపరచుకోవడానికి కొరకై ఆడ 400 సంవత్సరములు వారు దాసత్వంలో ఉంటారు. తర్వాత వాళ్ళు వెండి బంగారుతో బయలుదేరుతారని చెప్పి దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడాలంటే యోసేపు ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తులకు వెళ్ళాలి. వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి? వాళ్ళ అన్నలే అప్పగించాలి. వాళ్ళని అప్పగించాలంటే అన్నలో అసూయ రావాలి. ఈ అసూయ ద్వేషం వచ్చిన తర్వాత వాళ్ళ ఆత్మీయత తెలుసుకోగలుగుతూ వచ్చారు. అందుకనే ఐగుప్తులో ఎప్పుడైతే చెరసాలకు వెళ్ళాడో యోసేపు, ఆ చెరసాలలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆ చెరసాలకు నాయకుడు యోసేపుగా అప్పగించాడు. యోసేపు వారి యోగక్షేమం తెలుసుకుంటూ వచ్చాడు. వారు ఏ టయానికి వారికి భోజనం పెట్టాలి, వారు ఏ టయానికి లాకప్ చేయాలి, వారికి ఏ టయానికి ఎట్లా పరామర్శించాలి. అందుకనే వీటన్నిటిని బట్టి యోసేపు ఆ చెరసాలలో క్రమశిక్షణ నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? క్రమశిక్షణ. అందుకనే కరువు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? దానికి ముందే యోసేపుని తీసుకుని వెళ్ళి ఐగుప్తు మీద ఏం చేశాడు? ప్రధానిగా చేశాడు. ఇప్పుడు ప్రజలకు భోజనం పెట్టాలి. ఎవరి దగ్గర వెళ్ళమన్నాడు? ఫరో. యోసేపు. అంటే మనం కూడా కరువు రాబోతుంది. ఇంకా ఏం కరువు? ఏం కరువు అమ్మా? తినడానికా? ఇట్లంటే ఏమ్మా? వాక్యం కరువు. కరువు రాబోతుంది. మనం కూడా ఇటువంటి శ్రమల గుండా వెళ్తూ వచ్చినప్పుడు అంతరంగంలో మనం వాక్యం సిద్ధపడుతూ వచ్చినప్పుడు, ఒకవేళ మన చేతిలో బైబిల్ లేకపోతే పలానా వాక్యం ఇట్లుంది, పలాంది ఇట్లుంది అని చెప్పి వాళ్ళని వాక్యం ద్వారా బలపరచగలుగుతాం. యోసేపు కూడా కరువు దినాల్లో వాళ్ళకి ఏం అనుగ్రహిస్తూ వచ్చాడు? సిద్ధపరుస్తూ వచ్చాడు. భోజనం, ఆహారం ఎందుకంటే చెరసాల అనుభవంలో ఉండి వచ్చాడు కాబట్టి వారికి ఎట్లా భోజనం సిద్ధపరచాలి అని క్రమశిక్షణని పరిపాలనకు వచ్చాడు. దావీదు కూడా శ్రమల గుండా వెళ్ళకపోతే ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించలేడు. సౌలు వల్లే ఫెయిల్ అయిపోయాడు. ఈనాడు నీవు నేను కూడా జయించే జీవితం కలిగి ప్రభుతో పాటు ఉండాలి అంటే శ్రమల గుండా వెళ్ళాలి. అప్పుడు శ్రమలు లేకపోతే పని చేయించుకుంటారు, కొంత డబ్బులు కూడా ఇరు. ఏం చేయాలా? తిట్టేస్తామా? ఏం రఘువేల్ ఏం చేద్దాం? ప్రార్థన చేయాలా? ప్రభు అన్నాడు, నువ్వు చేసే పని వాడు కూలి ఏం చేస్తుందంట? మొర పెడుతుంది. వాడు ఇయ్యకపోయినాడు అనుకో మొర పెడుతుంది. మళ్ళీ మరుసైనా పిలిచిద్దు నేను చేసిన పని డబ్బులు ఇచ్చేస్తాడు. దేవుని పిల్లలు కొన్నిసార్లు మనం ఓర్చుకోలేకపోతే ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకొని దేవుని మందిరాన్ని విడిచిపెట్టి, దేవుని సహవాసం విడిచిపెట్టి, మనిషిని జీవించి, ఆత్మ స్వాతంత్రంగా జీవించి, శరీరానికి ఏం నొప్పి తగలుకోకుండా హ్యాపీగా మన కొద్ది మనం జీవిస్తుంటే ఎట్లా దేవుడు ఆశిస్తాడు? నీకేం లేనా, నాకు 3 బిల్డింగులు ఉన్నాయి, నాకేం బాగా ఆస్తుంది, నాకేం నువ్వు చెప్పని నాకేం ఆశీర్వాదాలు ఉన్నాయిలే అంటే నీ ఇష్టం. అది పరలోక ఆశీర్వాదం కాల మనకి, అంతేనా కదా? ఏ ఆశీర్వాదం కాలమ్మా? భూ సంబంధ ఆశీర్వాదం కాల, పర సంబంధ ఆశీర్వాదం కాల? ఏ ఆశీర్వాదం? అంతా ఉత్తుత మాటలు చెప్తారు మీరంతా. అమ్మా ఇప్పుడు ఇల్లు కావాలని కదా, మనకు అన్నీ కావాలా, మళ్ళీ పరసంబంధి కూడా కావాలా. కాబట్టి ఆత్మీయ విషయంలో చాలా రోషం కలిగి ఉండాలి మనం. కాబట్టి మనం జయించే జీవితం కలిగి ఉండాలి అంటే ప్రభు యొక్క పునరుత్థాన అనుభవం కలిగి ఉండాలి. ప్రభు యొక్క పునరుత్థాన అనుభవం కలిగి ఉంటే ఆత్మీయత మనలో ఉంటుంది. అప్పుడు నిందలు, శ్రమలు, సమస్యలు వచ్చినప్పుడు మనం నిలిచేవారిగా ఉంటాము. నిలవలేకపోతే ఆత్మీయత పోతుంది, భ్రష్టత్వంలో వెళ్ళిపోతాము. ఒకానొక రోజు నీ ఆస్తి, నీ డబ్బు ఏది కూడా నేను రక్షించదు. అందుకనే ఒక మాట ప్రకటనలో రాయబడింది. ఏమన్నాడు? ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడు యోహాన్? చదువు గట్టిగా నువ్వే. ప్రకటన 2:10. అంటే చాలామంది డిఎస్సి పడింది అప్పుడు నమ్మకంగా ఉంటారు. చాలామంది కొంతమంది పెళ్ళిళ్ళ కొరకు రెడీగా ఉంటారు. అప్పుడు పెళ్ళి అయిపోతే లేదన్నా చాలా తిరిగింపులు మరిగింపులు.
ఏమక్క డిఎస్సి పడే ఉద్యోగం వచ్చే మందిరం రాలేదంటే, లేదన్నా ఆ క్లాసు ఈ క్లాసు ఈ స్పెషల్ క్లాసు అంటే నాకు తెలుదు, నేను చెప్తున్నాను కదా, ఉదాహరణ చెప్తున్నాను. ఏమ్మా అంతే కదా. పెళ్ళి అయిపోయిన తర్వాత లేదన్నా పిల్లోని స్కూల్కి విడిచిపెట్టి రాలా, లేదా ఇంట్లో పెట్టేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు, అది ఈ వంట ఆయన వస్తే టైంకి పెట్టాలంటాను, వండాలి, ఇంక ఇదే వండుకుంటా పెట్టుకుంటా తినుకుంటుంటే నరకానికి పో. అంతేనా కదా ఏ రవి? అంతేనా కదా? నాకేం తెలుదా, నువ్వు చెప్పంటావా? అర్థమైందా? అందుకనే మనము 10 దినములు శ్రమ కలుగును మరణం వరకు అంటే ఇప్పుడు ఇక్కడ పరిస్థితిని బట్టి మనం జ్ఞాపం చేసుకుంటే నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రభు నమ్మకస్తుల వారి గురించి ఎదురు చూశాడు. మోషే దేవునిలో నమ్మకస్తుడే, లేదని లేదు. అయితే మనం నమ్మకత్వం గురించి ఎప్పుడైతే మనము ప్రభువుకు కనపరుచుకుంటామో దేవుడు మన ద్వారా తన కార్యం నెరవేరుస్తాడు. ఎందుకంటే ప్రజలు దేవుని యొక్క ధర్మశాస్త్రం నిరర్థకం చేస్తున్నారంట. తన క్రియ జరిగించడానికి ఇది సమయం అని దేవుని వాక్యం రాయబడింది. అందుకనే నీవు నేను కానీ ఆత్మీయంగా దేవునిలో మనం ఎట్లా ఎదగాలి, ఎట్లా ప్రభులో మనము ముందుకు కొనసాగించబడాలి. కాబట్టి మనం జయించే జీవితం కలిగి ఉండాలంటే మరణం వరకు ఎట్లుండాలంట? నమ్మకం, విశ్వాస జీవితంలో నమ్మకంగా ఉండాలి. చెడు అనిపించుకోవడానికి నిమిషం పట్టదు. మంచివాడు అనిపించుకోవడం ఎంతవరకు ఉండాలా? ఎంతవరకు ఉండాలా కదా? నేను మీ దగ్గరికి వచ్చిపోతూనే ఉంటాను. వచ్చిపోయిన మీరు కన్నప్పుడు ప్రేజ్ చేయడక్క బాగుండాలి, మీకు గద్దింపు హెచ్చరింపు చెప్పుకోకుండా మామూలు ప్రేజ్ చేయడక్క ఫ్రెండ్ అన్న చాలా మంచివాడక్క స్టీఫెన్ అన్న అంటారు. ఎప్పుడైతే యథార్థంగా గద్దించి వాక్యం ఇట్లుందమ్మా ఇట్లా ఉండండి అన్నామనుకో, ఆడొస్తాండి మగం తప్పించుకొని ఇట్లా పోతారు. ఇట్లా ఉండే పరిస్థితి చెప్తున్నాను. మళ్ళా యథార్థంగా ఉండేది మేలా, లేకపోతే దేవునికి విరోధంగా ఉండేది మేలా? ఎట్లుండాల మనం? యథార్థవాది లోక విరోధి. యథార్థంగా ఉన్నప్పుడు మనం శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే ఇక్కడ మనము ఈ నమ్మకత్వము మనం కలిగి ఉండాలి. ఈ నమ్మకత్వము కలిగి ఉండకపోతే మనం ఎంతో ఆత్మీయంగా నష్టపోతాం. నేను ఉదయం పూట ప్రార్థన చేసుకుని నా వ్యక్తిగతంగా చెప్తాను, మీ గురించి కాదు. ప్రభువా, రాబో దినాల్లో శ్రమలు ఏమున్నాయో వాటిని జయించి నాకు శక్తి దయచే ప్రభువుని ప్రార్థన చేసుకుంటాను నేను. అర్థమైందా? నా ప్రార్థనలే వేరు ఉంటాయిలే. నా వ్యక్తిగతంగా నాకు సంబంధం, నా ప్రభువుకు నాకే సంబంధం, సంఘానికి సంబంధం కాదు అది. నా ప్రభువుకు నాకు సంఘానికి సంబంధించి ప్రార్థన వేరే ఉంది. నా వ్యక్తిగతంగా ప్రభువా నాకు నీతిమంతుని మరణమే కావాలంట. వృద్ధాప్యం వరకు కాపాడు ప్రభువా, నా దినుల మధ్యకాలను కొనుపోద్దు ప్రభువా అని ప్రాణం చేసుకుంటా. నాకు ఇంకా ఏ నిందలు ఉండవు, ఏ సమస్యలు, ఎవరు తిట్టేవాళ్ళు, ఎవరు అనేవాళ్ళు ఉండరు, ఎవరు ప్రేమించే వాళ్ళని బట్టి నీ కొందనాలు, తిట్టే వాళ్ళని బట్టి నీ కొందనాలు, ఇవన్నీ జయించడానికి ప్రేమించడానికి నాకు సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేసుకుంటా. ఇది నా వ్యక్తిగత అనుభవం చెప్తున్నా. ఒకవేళ నీకు ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు కూడా చేసుకోమని చెప్పి వాక్య ప్రకారం చెప్తున్నా. శ్రమలు రావా రాబు దినాల్లో? రావా? పెళ్ళి అయిపోతే నాకు అయిపోయిందిలే బాగుంటాను అనుకోద్దు. ఎప్పుడు పెళ్ళి అయినాక మళ్ళీ అత్తగారింటి కాడ సమస్యలు వస్తాయి, ఎవరితో సమస్యలు వస్తాయి. రావా? ఏదో సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు చెప్పాల్సిన పనులు రకరకాలు ఉన్నాయి, పుట్టలు వస్తాయి. అవన్నీ ఏమన్నా రావా? చెప్పుకుంటూ పోతే అబ్బో ఏమన్నా అంకులు చెప్పి అనుకుంటావా? వస్తాయి సమస్యలు నిజంగా. నాకు ఇప్పటికి తీరిపోయింది ఈ బాధ్యత అనుకోవద్దు. మనము చనిపోయేంత వరకు శత్రుడు మన మీద వాడు ఏలుబడి చేసి మనల్ని బలహీనపరచడానికి కొరకై రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మనం వెళ్తున్నప్పుడు మన వెనకాల నీడ వస్తూనే ఉంటుంది. ఎప్పుడు పోతుంది నీడ? ఎప్పుడైతే సమాధులు పెడతామో నీడ కనపడదు. సమాధులు పెట్టేసిన నీడ అప్పుడు వాడు మనతో విడిపోతాడు, ఎడబాపు చేయబడతాడు. అంటే నీడ అనేది, ఆ పాపం అనేది మనం వెంటాడుతుంటుంది మనం శోధించడానికి. శోధకుడు మనం శోధించడానికి వెంటాడుతూనే ఉంటాడు. అందుకనే మనం ఇక్కడ తెలుసుకోవాలి, 10 దినములు మనకేం కలుగుతుందంట? శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనము మందిరం విడిచిపెట్టి శ్రమ వచ్చినప్పుడు ఏం విడిచిపెట్టాలా? మరి వాళ్ళకి శ్రమ వచ్చింది కదా. ఎవరికి? రూతు వాళ్ళకి, నయోమికి వాళ్ళకి ఏమొచ్చింది?
కదా. వారు మళ్ళా వాళ్ళ గురించి రాయబడింది ఏమని, వాళ్ళ గురించి రాయబడింది ఏమని మొదటి వచనంలో న్యాయాధిపతులు ఏలిన కాలమందు దేశంలో ఏమొచ్చిందట, కరువు కలిగినప్పుడు యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడంట తన భార్యను కుమారులను వెంట పెట్టుకొని పోయినాడు. గుంటకల్లో పోయి బతుకుదాం పాడు రూమ్ తీసుకొని. ఏది విడిచిపెట్టి, ఏమి విడిచిపెట్టి? రొట్టెలు విడిచిపెట్టి. మనం చాలాసార్లు దేవుని ఇల్లు విడిచిపెట్టి మన సొంతంగా చాలాసార్లు ఏదేదో చేస్తాం. ప్రభు అన్నాడు తనకు తాను వేరే రాజ్యం ఇల్లు ఏమాత్రము నిలవదు అన్నాడు. కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోవడానికి కారణమేమి? కరువు వచ్చింది. ఏ ఊర్లో వాళ్ళ కరువు రాలేదా? మరి వారందరూ వెళ్ళలేదు కదా, మరి వీరే ఎందుకు వెళ్ళాలా? అందుకనే దేవుడు కొన్నిసార్లు యుగాంతమందు మనకు బుద్ధి కలగడానికి ముందుగానే ఈ మాటలన్నీ వ్రాయించాడు. కరువు అందరికీ వస్తుంది. కరువు వచ్చినప్పుడు దేవుడు అబ్రాహాముతో ఇస్సాకుతో మాట్లాడినాడు. మీ తండ్రి అయిన అబ్రాహాం వెళ్ళినప్పుడు నువ్వు ఐగుప్తులనికి నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడ ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. అంటే విషయం ఏంటంటే ఆత్మీయంగా ఉన్నప్పుడు దేవునితో సంబంధాలు ఉంటాయి, దేవుడు మనతో మాట్లాడతాడు, కరువులో మనల్ని పోషిస్తాడు, దేవుడు మనల్ని నడిపించగలవాడు. అందుకని మనము నేర్చుకోవలసినవి ఏంటంటే కష్టం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం దేవుని విడిచిపెట్టి అట్టిటి వెళ్ళి ఏదున్నా మనకు దేవుని సంఘమే మనకు ఆశ్రయం. అందుకనంటాడు మనం ఎక్కడ మరణ పునరుత్థాన భూస్థాపనలో బాప్తిస్తంలో సాక్ష్యం పొందాము, ఆ స్థలంలో నుండే తిరిగి మనము ఎక్కడికి వెళ్ళాలంట? చనిపోయిన తర్వాత సమాధి తోటకు వెళ్ళిపోవాలి. ఎక్కడైతే మనం మృతి పొందామో ఆ విషయం ఋతు తెలుసుకుంది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృతి పొందిన చోట నేను అంటే అటువంటి తీర్మానం. అందుకని ఆమె యేసు ప్రభు ఒక వంశాల్లోకి వచ్చింది. దేవుడు ఆమె వంశంలో రావడానికి ఇష్టపడ్డాడు. ఈ చరిత్ర ఈ పట్టికలు మనం చదువుతూ వచ్చినప్పుడు, నేను కూడా చాలాసార్లు చదువుతూ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అన్ని నిన్న రాజులు కానీ చదువుతూ వచ్చినప్పుడు నాది దాంట్లో దినోత్తానం చదువుతూ వచ్చినప్పుడు మొదటి అధ్యాయం నుంచి స్టార్టింగ్ అదే ఉంది, 4 అధ్యాయాల వరకు అదే ఉంది. అబ్రాహాము ఆదాము నుంచి అన్ని కనెను వీళ్ళు కనరు వాళ్ళు కనరు అంతే. మళ్ళీ వాళ్ళక దినంలో భూమి భాగింపడిను, ఇంకో వ్యక్తి గురించి పరాక్రమశాలి, ఒక గురించి మళ్ళీ ఎబ్బేజుతలకే ఆయన ప్రార్థన, ఇవన్నీ నేను ఏం ప్రభావ ఇన్నట్టు రాసిన ఉంటే ఒక్కొక్క వ్యక్తి గురించి చరిత్ర చదువుకుంటూ వచ్చి ఒక్కొక్క దాంట్లో ఒకటి ఉంటుంది కాబట్టి అందుకే దేవుడు ఆ మాట రాయించాడు అక్కడ. ఏ విషయాలు? వారి జనన విధమును గురించి, వారి యొక్క జనన విధానంలో నుండి వచ్చినటువంటి వారు. అక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాలు అన్నీ ఉన్నాయి. నేను అనుకున్న ఇంత రాసినట్ట తర్వాత ప్రభు మాట రే తిక్కోడా, దీన్ని వాళ్ళు ముద్రించడానికి ఎంత కష్టపడినారు తెలుసా అంటాడు దేవుడు. దీన్ని ముద్రించడానికి ఒక్కొక్క అక్షరం వాళ్ళు ఎట్లా దాన్ని కుదిర్చి దీన్ని సిద్ధపరిచి దీన్ని అచ్చు యంత్రం మీద ముద్ర వేశారో నువ్వు చదవడానికి నీకేం లేదు, ఓపిక లేదు. ఇంత పెద్ద అధ్యాయం ఎంత కనెను నాకెందుకు ఇలా త్వరగా అయిపోవాలనుకుంటారు. కానీ ఆత్మీయ పాఠాలు చాలా ఉన్నాయి మనకు అందులో. అందుకని దేవుడు రూతును ప్రత్యేకించుకున్నాడంటే, రూతు ఏమనిందంటే నీవు మృతి పొందిన చోటనే మనము కూడా ఈ స్థలములో మనము బాప్తిసం పొంది సహవాసం ఉన్న తర్వాత సంగమునకు తెలియకుండా ఏది చేసినా కానీ అది విరుద్ధమైన కార్యమే. దానివల్ల దేవుడు సంతోషించాడు. ఒకవేళ నీ వరకు నీ కుటుంబం సంతోషంతో ఉండొచ్చు, అయిపోయేలాప జరిగిపోయింది, అయిపోయేలాప బాగుంది, అయితే సంఘము నీతో ఏకీభవించలేదు. ఒకవేళ నువ్వు తెలుసుకుంటే తిరిగి నువ్వు సంఘములో దేవునితో నువ్వు సమాధానం పడాలి, దేవునితో ప్రజలతో ఐక్యత పరచబడాలి, తిరిగి దేవుని సంఘం ద్వారా నీ కార్యక్రమాలు జరగాలి. నువ్వు ఎక్కడ మృతి పొందినావో అక్కడ నుండే నువ్వు సమాధి తోటకు వెళ్ళిపోవాలి. ఇది వాక్యక్రమం. ఏడబడితే ఆడ పోయేది కాదు, తెలుసా? చాలా లోతైన మర్మాలు ఉన్నాయి ఇందులో. అయితే మనం తెలుసుకోని విషయం, నీవు నేను కూడా జయించే జీవితం కలిగి ఉండాలి.
జయించే జీవితంలో రకరకాల సమస్యలు వస్తాయి. ఈ సమస్యలలో మనము తెలుసుకోవాలంటే మనుషుల దగ్గర పోయి తెలుసుకోవడం కాదు, బైబిల్ దగ్గరికి రావాలి. బైబిలే నీకు పరిష్కారం. దేవుడే నీతో మాట్లాడతాడు. దేవుడే నిన్ను ఆత్మీయ సిద్ధపరుస్తాడు. దేవుడే నిన్ను నన్ను ఆత్మీయ బలపరుస్తాడు. దేవుడు అనేక ఏమి కావాలో ఎట్లా కావాలో ఆ సమయానికి దేవుడు నీతో మాట్లాడతాడు. అయితే పునరుత్థానం యొక్క అనుభవం మనం కలిగిన వారే ఉండాలి. సిలువలో దొంగ కూడా శ్రమలో ఉన్నాడు. తర్వాత తెలుసుకొని తర్వాత మారుమనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు. దొంగగా చనిపోతే నేను నరకానికి పోతాను తెలుసుకున్నాడు. ఆ దొంగ పశ్చాత్తాపడి, యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేడే రానాయనా, వచ్చేటప్పుడు నేడే నేను పోతున్నాను యాడికి, పరదేశం. నేడే నాతో కూడా నువ్వేముండాలా, నా శ్రమలలో నీవు కూడా పాలివాడిగా ఉన్నావు. నువ్వు అక్కడ గుర్తించావు, కింద ఉన్న వాళ్ళు గుర్తించలేదు, ఈ పక్కన దొంగ గుర్తించలేదు. అయితే నువ్వు గుర్తించి నన్ను అడుగుతున్నావు, యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను, అంటే ఈ దొంగలో పునరుత్థానము అనుభవం జరిగింది కాబట్టి జయించే జీవితంతో ప్రభుతో పాటు ఆయన చెరగా తీసుకుపోయినట్టుగా విశ్రాంతిలో ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఎవరు? దొంగ. అర్థమైందా? పాత నిబంధనల గ్రంథంలో మంచి విశ్వాసం ఎవరు చెప్పండి? ఏమ్మా ఎవరు చెప్తారు? బయట ఉండాలమ్మా, విజయమ్మ. పాత నిబంధన గ్రంథంలో మొట్టమొదటి మంచి విశ్వాసం ఎవరు? కొత్త నిబంధనలు ఎవరు విశ్వాసి? చెప్పు. ఆదిని అడుగుదాం ఇప్పుడు, ఎందుకంటే విజయమ్మ ఆయన నన్ను అడగలేదు అనుకుంటాడు. ఎవరు అది? కొత్త నిబంధన గ్రంథంలో కదా, నువ్వే చెప్పమ్మా. లాజరు. వీళ్ళిద్దరే పరలోకంలో కనపడుతుంది మనకు. పాత నిబంధనలు ఉన్న అబ్రహాము, కొత్త నిబంధనలు ఉన్న లాజరు, వారిద్దరు ఎక్కడ కనపడుతున్నారు? పరలోకంలో. మూడోదిగా ప్రభుతో పాటు, ప్రభు నేడే అన్నాడు కాబట్టి ప్రభుతో పాటు వెళ్ళిపోయాడు ఆయన. ఆయన కనపడలేదు మనకి. ప్రభు మాట సత్యం, నేడే నాతో కూడా నీవు, అంతే. ఆయన పోయినాడని మనకి కనపడలే. ప్రభు మాట సత్యం, దేవుడు అబద్ధం ఆడాడు. కాబట్టి ఇప్పుడు నీవు నేను కూడా ఆయనతో పాటు మనము కూర్చోబెట్టాలి అంటే, లేదా కూర్చోండాలి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలా? ఇంతసేపు చెప్పిందంతా ముత్తుకొని వేస్ట్ అయిపోయింది అనుకుంటా. చెప్పండమ్మా. ఇప్పుడు ఆయనతో పాటు మనం కూడా కూర్చోవాలంటే మళ్ళీ గట్టి చెప్పు. శ్రమలలో పాలువారు కావాలి, శ్రమలు సహించాలి. 10 దినములు నీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండు, అప్పుడు నీకు ఏముంటుందంట. అందుకనే ఒక మాట రాయబడింది 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో తిమోతికి పౌలు ఒక మాట చెప్తాడు. చదువు, గట్టి చదువమ్మా. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించ వారందరూ ఏముందరంట? హింసలు పొందుదురు. ఎవరైతే యేసు ప్రభులో సద్భక్తితో బ్రతుకుతారో వాళ్ళకి ఏముంటాయంట? హింసలు. ఏముంటాయంట? హింసలు. ఎందుకంటే ఆయనతో పాటు మనం పాలివారం కావాలి అంటే ఆయన యొక్క శ్రమలకు అనుభవం కూడా వెళ్ళాలి, ఆయన యొక్క పునరుత్థానక అనుభవంలోనికి మనం రావాలి. ఒకానొక దినం మనం కూడా ఇవన్నీ విడిచిపెట్టేసి ఎట్లంటే అట్లా తిరుగుతుంటే ఎట్లా చెప్పండి కదా. ఇటువంటి ఆత్మీయ సత్యాలు విడిచిపెట్టి దేవుడు ఒక పని నియమించాడు, నాకైనా నీకైనా. ఇప్పుడు నాకు నియమించాడు, నా పని ఏంటి? సేవ చేయాలి. నా పని ఏంటి? ఏమి సేవ? సేవ అంటే పాదశుద్ధి చేసేది కాదు, ఉరికనే వచ్చిన భూ పెట్టేది కాదు. ఏం చేయాలా కదా? సేవ అంటే దేవుని ఇంట్లో చక్కబెట్టుకోవాలి, వచ్చిన ప్రజలను పరామర్శించాలి, వారి ఆత్మీయ స్థితిని మనం తెలుసుకోవాలి, వారికి ఆత్మీయ ఆహారం వాళ్ళకి పంచిపెట్టాలి,
వారు బలహీనతలో వారిని బలపరిచే వాక్యంతో వారిని సిద్ధపరచాలి. సంఘములో వారిని ప్రత్యేకించుకొని ప్రభు కొరకే నువ్వు సిద్ధపరిచే పని నీ పని. సేవ అంటే ఊరికేనే కాదు. ఎనుములు కాసేదా సేవ అంటే? ఏమన్నా సేవ అంటే? ఎనుములు గుడ్లు కాసేదా, గొర్రెలు కాసేదా? ఏమేసేబో సేవ అంటే ఏంది? మనుషులు కావాలంటే చాలా కష్టం. ఎందుకంటే అది కాసినోడు ఇది కాస్తాడు మళ్ళా. అందుకని దావీదుని గొర్రెలు కాసి దావీని తీసుకొచ్చి పెట్టినాడంటే ఊరికేనే కాదు. ఈ గొర్రె ఎట్లా పోతా అంటే దాన్ని ఇటు తిప్పుకుంటే ఇది ఇట్లా పోతే అది ఎట్లా పోతే అది కుంటుకుంటూ వస్తా అంటే ఎందుకు కుంటుతుంది? మరి దావీదు పోయి దాన్ని చూసి మళ్ళీ మూలు పెరికి అది నెమరేకుండా ఉంటే ఎందుకు నెమరేని చెప్పి మళ్ళీ దానికి నేలకని చూసి అది చూసి ఆ మందు ఆపసులు దాపి ఈ గొర్రెలన్నీ స్థితపరచుకునే తల్లికి అబ్బా గొర్రెలు కాబట్టి చాలా కష్టం. గొర్రెలు కాయడం చాలా పోతేమని విడిచిపెట్టినామనుకో తోడేలు వచ్చేస్తుంది. తోడేలు వచ్చి ఊరికి విడిచిపెడతా తోడేలు. అందుకని దావీదు ఊరికని చెప్పలే, రాజా మంద మీదకి సింహం వచ్చింది, తర్వాత ఏమొచ్చింది? ఎలుగుబంటి వచ్చింది. ఏం చేశాడంట? చీల్చినాను రాజా. ఎందుకు చీల్చినావురా? అమ్మ నా గొర్రెని ఎత్తుకుపోతావు కానీ నేను చీల్చేసాను. గొర్రె అయింది కాబట్టి బాధ్యత ఉంది. నీ కొడుకు ఏదైనా ఆకలి అయితే నీకు అన్నం తెచ్చి పెడతావు, గుర్తుపెట్టుకో. తల్లిదండ్రులుగా మనం కూడా నీ కొడుక్కి ఆకలి అయితే అనేది నాకు ఆకలి ఏంది అన్నం పెడతావా? ప్రజలాడన్నా అంటాం, పా నీకు దారి నువ్వు బా అంటాం. దేవుని బిడ్డలు ఇక్కడ సంఘం ఎవరిది? ఎవరిది సంఘము? నీదా? మరి ఎందుకు మనకది? సంఘము దేవుడు తన స్వరక్తం ఇచ్చుకున్న సంఘం. ఈ సంఘానికి కొరకు మనం కాయాలి, దాన్ని మేపాలి, దాన్ని సిద్ధపరచాలి. ఇడిచిపెట్టేసేసి నా ఇష్టానుసారం ఇండ్లు కట్టుకుంటున్నాను అనుకో చి ఈయనే సేకుర్రా పనికి మల్లడు. ఒకవేళ నా దగ్గర అనకపోయినా పక్కన అనుకుంటారన్నా అనుకుంటారు. కష్టం వచ్చింది నాకు చాలాసార్లు యాక్సిడెంట్ జరిగింది చాలాసార్లు. ఎప్పుడే కానీ యూట్యూబ్లో ఎప్పుడు కూడా పెట్టలే. ఏమని? స్టెఫెన్ నాకు బాగలేదు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి పెట్టామనుకో ఈ డబ్బులు అడుక్కుంటాను కిందికి వస్తుంది. చాలామంది తెలియదు. నాకు అరవింద్ అంకుల్ అది ఎన్నోళ్ళు చెప్పేవాడు. ఒక ఆయన వచ్చినాడు సేవకుడు, ప్రెసిడెంట్ చెప్పమ్మా బాగుండదు సంఘం అంకుల్, అదే అంకుల్ ప్రార్థన చేయండి అంకుల్. దేనికైనా మందిరం కట్ట అడుక్కునేదానికి మన డబ్బులు లేమన్నాడు. కాదు నాకు తెలుసులేవయ్యా అంటున్నాడు. ఓహో ఆ సేవకుడు అన్నామని నేను తెలుసుకున్నా. ఓహో అడిగితే ప్రార్థన అడిగితే అర్థమేంటి? అందుకే ఎప్పుడు కూడా మందిరానికి కాల్చినప్పుడు అడగలే, ప్రార్థన చేయని చెప్పలే. ఆత్మల కొరకు ప్రార్థన చేయని చెప్తున్నాను సంఘం బలపరచబడడానికి. ఎప్పుడు కూడా నాకు అనవసరం బలిసినప్పుడు యూట్యూబ్లో పెట్టి మన ఒక ఆయన పడినాడు, 2 చేతులు విరిగిన ఆయన పెట్టినాడు. పెడతారు ఎందుకు? ఈ చేతికి ఆపరేషన్ చేసిన ఈ చేతి ఆపరేషన్ చేసిన హాస్పిటల్కి పోతే కొంత డాక్టర్లు సేవకులు అని చెప్పి కనికరించే వాళ్ళు కూడా ఉన్నారు లేరా? ఫ్రీ చేస్తారు అయ్యో సేవకుడని. వీళ్ళు పెట్టేదలకి వాళ్ళు 5,000 వీళ్ళు 2,000 అని పంపించగలిగి అన్నీ అయిపోయినాక ఫుల్ రంగులాగా తెల్ల గుడ్డ వేసుకొని ఫ్రిడ్జ్లో సంఘం అట్లే పెట్టుకోకూడదు, సంఘం ఇట్లే పెట్టు మనల్ని ఎక్కిరిస్తారు మళ్ళీ వచ్చి. ఇవన్నీ చూసినా దేనికి మనం వచ్చిండేది? దేని కొరకు మనం సేవకు వచ్చిండేది? సంపాదించుకోవడానికా? ఇండ్లు పొలాలు సంపాదించుకొని ఎన్ని మేడలు మిద్దెలు సంపాదించుకున్నా పరలోకాన్ని తీసుకుని వెళ్ళావు. దేవుడు నిన్ను దేని కొరకు పిలిచాడు? దేవుడు నిన్ను ఏ ఉద్దేశంతో ప్రత్యేకించుకున్నాడు? దేవుడు ఎందుకు నిన్ను ఈ రీతిగా సిద్ధపరుస్తున్నాడు? అది నువ్వు గుర్తించాలా. నీ స్థితి నువ్వు గుర్తించాలా, నా స్థితిని నేను గుర్తించాలా. లేకపోకుండా నా ఇష్టానుసారం నేను ఉన్నాననుకో కదా. చాలామంది అంటారు ఏమన్నా ఇంతకాలమే ఇంకా మీరు మందిరం చర్చి గట్ల అంత రేకులలో ఉండరు ఎట్లుండారు అని అంటే ఉన్నామన్నా తప్పదు. మాకేం ఎక్కువ ఒకవేళ ఉంటే ప్రజలు ఉంటే దశంభాగాలు అందరూ తెచ్చేస్తా ఉంటే ఎప్పుడు బిల్డింగ్ లేపేవాడిని, ఎప్పుడు యూత్ క్యాంప్ కూడా పెట్టేవాడిని. ఆ టాలెంట్ మాకుంది కానీ లేదు పెట్టే వాళ్ళకి. ఏం చేద్దాం మరి? అంతే దేవుడిస్తే కడతా లేతలే ఉన్న వరకు చేసినాం కొంతవరకు. ఏం చెప్తున్నానంటే మన కొరకు ఎప్పుడు కూడా మన స్వార్థాన్ని ఉపయోగించుకొని మనం జీవించడం కాదు, కానీ మనము దేవుని కొరకైన తీర్మానం. చెప్పినా కదా ఇంతకుముందు ఒక ఆయన మన ఆనందరావు చనిపోయినప్పుడు గుర్తు ఆయన చాలా కష్టాల్లో ఉన్నాము, సమస్యలు ఉన్నాము, డబ్బులు ఉన్నాయి నా దగ్గర, స్థలానికని ఇచ్చినారు కొంతమంది, వాళ్ళు 10,000 వాళ్ళు 20,000 అంతా ₹1,00,000 ఉన్నాయి. స్థలం కొరకు ప్రాణం చేస్తున్నాం. కష్టం వచ్చింది, ఇబ్బందులు వచ్చినాయి, పోరాటాలు వచ్చింది, ఇంకా బియ్యం లేవు, పరిస్థితులు కష్టంగా ఉన్నాయి. ఆపదుడికి లాస్ట్ రాత్రి కరెక్ట్ 9:30కి ఫోన్ చేసినాడు. ఆయనే ల్యాండ్ ఫోనే ఇచ్చినాడు నాకు. అప్పుడు ఆఫర్ వచ్చిందని వాడికి ఇంట్లో 2,000 అన్న 4లో సంగతి చెప్తున్నా. పోరాటంలో ఉన్నాం,
అన్నా ప్రైజ్లాడన్నా అన్నాడు. ప్రైజ్లాడన్నా బాగున్నారా స్టెఫెన్ అన్నా అన్నాడు. బాగున్నామన్నా దేవుని దేవల్ల మీ ప్రార్థన బట్టే. ఏం తిన్నామన్నాడు. ఏమన్నా ఉండేది చెప్పాలన్నా, స్టోర్ బియ్యము కారం నూరుకొని తిన్నామన్నా అంటే ఉండేది చెప్పాలా, యథార్థంగా చెప్పకపోతే బాగా మంచిది తిన్నా అంటే చెప్పొస్తాను. నాకు తినేది చెప్పిన. నేను అన్నం తింటా అంటే దేవుడు నాతో మాట్లాడినా అన్నాడు. అట్లన్నా నువ్వు పత్తికొండ సేవకుని గురించి ఆలోచన చేసినావా? అతను ఏ పరిస్థితుల్లో నువ్వు అన్నం తింటున్నావు, భోజనం చేస్తున్నావు అని హెచ్చరిక చేస్తే వెంటనే నాకు భోజనం ఫోన్ చేసినాడు. అన్న పరిస్థితి అని చెప్పిన. రేపు నువ్వు రావాలన్నా దేవుడు నాతో మాట్లాడినాడు. పోతానే ఆయన ఆ దినాల్లోనే మేము అప్పటి వరకు స్టోర్ బియ్యం తినేవాళ్ళం కానీ జీలకర్ర మసూరు ఎప్పుడు తినేవాళ్ళం కాదు. ఉండేది చెప్తాడా. స్టోర్ బియ్యం అది స్టోర్ బియ్యం కంటే తక్కువ రేటు కాబట్టి పరిస్థితిని బట్టి మేము అదే కొనుక్కొచ్చుకునేవాళ్ళం. ఆయన నా భార్యకి చెప్పొద్దన్నాడు. ఎవరు చెప్పొద్దన్నాడు. రాన్న తోలుకు 4 బస్తా అప్పుడు 50 కేజీల బస్తాలు వచ్చేటి. 25 కాలటాడు కదా అప్పుడు. 50 కేజీల బస్తాలు 8 కొత్త బియ్యము, 2 మూటలు పాత బియ్యం, మొత్తం 10 బస్తాలు వేసి 5,000 రూపాయలు జోలో పెట్టి నువ్వు దీంతో దీన్ని సేవ చేయి, నిన్ను ఎవ్వరు నీకు సాయం చేయరు, దేవుడు నాతో మాట్లాడు పో అన్నాడు. అంతే. అసలుకి ఆశ్చర్యమైంది. ఆట మాట్లాడి పంపించేశాడు. చనిపోయేందరూ ఎవరు చెప్పలే. వాళ్ళ అక్క కూడా నాకు క్లోజ్ చెప్పొద్దు, నా భార్య కూడా చెప్పొద్దు. ఎందుకంటే అబ్రహాంకు దేవుడు బలి అన్నప్పుడు నీ భార్య కూడా చెప్పదు, తన భార్య కూడా చెప్పకుండా తీసుకుని పోయినాడు. దేని కొరకు? బలి ఇవ్వడానికి. భార్య చెప్తే ఏమంటుంది? వద్దంటుంది. ఇప్పుడు భార్య చెప్పినా అనుకో స్టెఫెన్ అన్ని మూటలు అంటుంది. అందుకే ఆయనకు కూడా తెలుసు అనుభవం, మంచి ఆత్మీయుడు కదన్న. అంటే ఏం చెప్తున్నానంటే మన ఆత్మీయ స్థితిని, మన అక్కరిని ఎవరు గుర్తిస్తారు? దేవుడు గుర్తించి ఎవరినో లేపుతాడు. ఎవరు లేపుతాడు లేదని లేదు, దేవుడు అన్యాస్తుడు కాదు. కానీ దేవుడు నిన్ను పిలిచిన పిలుపు, నీ ఉద్దేశాలు, మీ సంకల్పాలు దేవుని పట్ల ఏమైందో అది నువ్వు గుర్తించాలా. నువ్వు ఉద్యోగం చేస్తున్నా, నువ్వు పొలం పని చేస్తున్నా, నువ్వు వ్యాపారం చేస్తున్నా, నువ్వు ఏం చేస్తున్నా దేవుని ఇంటిని గుర్తించాలి. దేవుని ఇంటిలో నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. ఒకవేళ అటువంటి ఆత్మీయ ఎదుగుదల లేనప్పుడు దేవుని సన్నిధిలో పరిశుద్ధులతో కొన్ని సలహాలు తీసుకోవాలి. ఒకవేళ అట్లా లేదనుకో ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. కానీ దేవుడు నిన్ను నన్ను దేని కొరకు ఏర్పరచుకున్నాడంటే తన నిత్య రాజ్యములో నీవు నేను ఉండాలని, ఆ నిత్య రాజ్యమును కాదని మరిచిపోయి కదా, మరిచిపోయి చూసినాం కదా అక్కడ రూబేనీలు వాళ్ళంతా ఏమైనారు? కష్టాలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు వారికి ఏం చేశాడు? సహాయం చేశాడు, వారికి జయం ఇచ్చాడంట. తిరిగి వారు దేవుడిని తప్పిపోయినాక దేవుడు వారి శత్రులకు అప్పగించేశాడు. శత్రునికి వారు చెరలోకి తీసుకుని వెళ్ళారు. ప్రారంభంలో నీవు నేను కూడా దేవుడు జయజీతం ఇచ్చాడు. అయితే ఇప్పుడు మనము మార్గం తప్పిపోయాం. మార్గం తప్పిపోవడానికి కారణం కదా, రహస్యాలు దండిగా ఉన్నాయి. మార్గం తప్పిపోవడానికి కారణం నీకు నీవే కారణం. నీ యొక్క సొంత మనసు, సొంత నడిపింపును బట్టి, నీ సొంత ఆలోచన బట్టి ఆత్మీయతలో చల్లారిపోయాం, అడుగంటిపోయాం. అయితే మనం తీర్మానం లేకొద్దాం. ఎప్పుడైతే మనం జయించే జీవితం కలిగిన వారు ఉంటామో ఒకానొక దినం ఆయనతో పాటు మనం ఏమవుతామంట? కూర్చుంటాం. ఈ యొక్క జయించే జీవితంలో రకరకాల పోరాటాలు, సమస్యలు వస్తాయి. అటు ఇటు వెళ్ళొద్దు. ప్రకటనలో అనేక విషయాలు రాయబడ్డాయి, అనేక సంగతులు రాయబడ్డాయి. నీవు సాతాను సింహాసనం స్థలములో నువ్వేం చేస్తున్నావంట? నువ్వు కాపురం చేయబోతున్నావు. ఆ ప్రజల మధ్య ఎట్లుండాలి నువ్వు? ఆడ నయోమి వాళ్ళపై సాతాను సింహాసన స్థలంలో కూర్చొని ఆ రీతిగా ఆ ప్రజల మధ్య నివసించడం ద్వారా, వారి యొక్క ఆలోచన తీసుకున్న ద్వారా వారు మరణం పోయారు. కుమారుడు పోయారు, భర్త పోయాడు, ఒంటరిగా మిగిలిపోయింది, పరిస్థితులు ఘోరమైపోయినాయి. అయితే దేవుడు గొప్పవాడు. దేవుడు యొక్క ఉద్దేశాలు కలిగి మోయాబులోని బెత్లెహేంలోనికి రూతుని తీసుకొని వచ్చాడు. అయితే మనము ఎవరి మధ్య ఉన్నాం?
ఎవరిని ఆశ్రయిస్తున్నాం, ఎక్కడ సంచరిస్తున్నాం, మన ద్వారా దేవునికి మహిమ ఉందా? అందుకనే సాతాను సింహాసనం వేసుకున్న స్థలములో నువ్వు ఉంటే నీ ప్రవర్తన నా ప్రవర్తన కాచుకోవాలి. ఒకవేళ అట్లా లేకపోతే శత్రుడు మన ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఎట్లా ప్రవేశిస్తాడో తెలీదు, వానికి తెలుసు మార్గం, ప్రవేశించే మార్గం. నాకేం సైతాన్ రాలే నువ్వు అనుకోవద్దు, వస్తాడు, ఏదో రీతికి వస్తాడు. సైతాన్ అంటే ప్రత్యేకం రాదు, మన పిల్లలను దూరం తీసుకురావచ్చు, ఇంకో రకం రావచ్చు. అందుకనే అనేక విషయాలు ఉన్నాయి. వీటన్నిటిలోని మనం తప్పించబడి మనము శరీరానికి కలిగిన కల్మషమును, లోకమునకు శరీరం కలిగినటువంటి ఈ కల్మషం నుండి విడుదల పొంది మనము సిలువ వేయబడే అనుభవంలోనికి వచ్చి ఆయన యొక్క మరణ పునరుత్థాన భూస్థానంలో పాలువారమై జయ జీవితం కలిగి జీవించినప్పుడే దేవునికి మహిమ. ఒకవేళ లేకపోతే మన ఇష్టానుసారం జీవించామనుకో, దానివల్ల నీకు నష్టం, సంఘానికి నష్టం. ఇతరులు కూడా మన గురించి చెప్పుకుంటూ అంటారు, ఏమయ్యా చర్చికి పోయే వాళ్ళు ఇట్లా ఉంటారులే అని అంటారనరా? మీరే చెప్పండి, అన్నారమ్మా? ఏం రానేమ్మా అన్నారా? అంటారు. మనమందరము దేవుని నామమును మహిమగలిగినట్టుగా మనము జీవించాలా. అట్లా జీవించాలంటే ఆయన శ్రమలలో మనము పాలువారం కావాలి. ఆయన శ్రమలలో మనము విధేయత నేర్చుకోవాలి. మనం ఆయన శ్రమలలో ఐక్యతపరచబడాలి. మనము జయించే జీవితం కలిగిన వారం ఉండాలి. ప్రారంభంలో ఏ విశ్వాసం ఉన్నామో ఆ విశ్వాసం తిరిగి నాకు ఈ ప్రభు అని అడగాలి. మనం తిరిగి సమకూర్చబడాలి. దేవుని మందిరాన్ని విడిచి అటు ఇటు మనం తొలగిపోకూడదు. ఏ పరిస్థితులు ఎదురైనా సంఘమే నీకు నాకు ఆధారం. ఈ సంఘము సత్యమునకు స్తంభం. ఈ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమైనది. నీ కుటుంబానికి, నీ ఇంటికి, అన్నిటికీ క్షేమం కలిగించేది సంఘమే. సంఘము చేసే ప్రార్థన, సంఘం ద్వారా జరిగే కార్యాలు నీ కుటుంబానికి క్షేమం, ఆశీర్వాద దీవెనలు వస్తాయి. ఒకవేళ అట్లా కాకోకుండా ఒకవేళ మనం ఉండి ఇష్టానుసారంగా ఉంటే నీకు నాకు శ్రమలు, నిందలు, అవమానస్తాయి. దేవునికి వేరుగా ఉండి నీవు నేను ఏమీ అంటాడు, నాకు వేరుగా ఉండి ఎవరేమీ చేయలేరు. అందుకనే మనము ఆ శ్రమలు వచ్చినప్పుడు ప్రభును హత్తుకొని ఉందాం. శ్రమలు రావు అని అనుకోవద్దు. శ్రమలు వచ్చినప్పుడు ఎక్కడికి రావాలో చెప్పండి. ఇప్పుడు హన్నా శ్రమ వచ్చినప్పుడు వెంటనే ఎక్కడికి వచ్చేసింది. అట్లా మనం కూడా దేవుని దగ్గర రావాలి. కష్టాలు వచ్చినప్పుడు దేవుని దగ్గర రావాలి. సంఘంలో బాధ్యత కలిగిన వారు ప్రార్థన చేసుకోవాలి, పంచుకోవాలి. పరిస్థితిని బట్టి పలాంటి ఇట్లా జరగాలి. ఒకవేళ చిన్న చిన్న గద్దింపు వచ్చినప్పుడు ముఖం ముడుచుకొని పోకూడదు. మనం పోతే ఏమవుతుంది? మనం బెండకాయ ముఖం, వంకాయ ముఖం పెట్టుకుని పోయినా మనకి ఏమవుతుంది? ఏమొస్తుంది? లేదా బెండకాయ ముఖం పెట్టుకుని లేరా? బైబిల్లో లేరా? ఆహాబు వచ్చి, యజ్బేలు వచ్చి ఆహాబుని ఏమనింది? నువ్వు మూతి ముడుచుకొని ఎందుకు పట్టుకున్నావు? నువ్వు మోగోనివి కాదా, నువ్వు రాజు కాదా? రోషం పూసింది. మూతి ముడుచుకొని పోతే జరిగే నష్టాలు జనం ఉన్నాయి. కానీ నువ్వు మూతి ముడుచుకోకూడదు. సంతోషం. ఎవరైనా ఆయన వచ్చి నా దగ్గర ఎట్లన్నాడు, వాక్యం చెప్పినాడు సేవకుడు. వాక్యం చెప్పిన తర్వాత నీ ముఖం కర్రెగా ఉంచి నువ్వు ఎట్లుండవు, నీకు అందుకే ఎట్లుంది ఇట్లుంది వాళ్ళకి ఇండేది ఈయన కర్రెగా ఉన్నాడు. మళ్ళీ నన్ను అంత వాక్యం నీ గురించి చెప్పినాడు నువ్వు అని చెప్పినాడు నా దగ్గర సేవకుడు. ఎవరు? సంఘ పెద్ద. నేను ఇంటికాడ నుంచి ప్రార్థన చేసుకొని వచ్చిన, ప్రభు నాతో మాట్లాడని చెప్పినాను, నాతోనే మాట్లాడిన, ప్రైజ్ లార్డ్ అని. ఆయన మూతి ముడుచుకొని ఆయన వెళ్ళిపోయినాడు. అంటే ఆయన ఏమనుకున్నట్టే నాకు రెచ్చగొడితే నేనేమైనా మాట్లాడుతానేమో అనుకున్నట్టుగా ఆయన పూజ. నేను నా కొరకు మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేసుకున్నా. నాతోనే మాట్లాడిన ప్రభు మళ్ళీ నేను కర్రెగా ఏది ఉండేది అంటే ముందు నాకంటే ఒక కర్రెగా ఈయన ఉన్నాడు. మళ్ళా ఆయనకు సేవకం సరిపోలేదు, మనకు తెలుసు. ఈయన వాక్యం చెప్తే ఆయన కోపం వచ్చింది. ఆయన వచ్చి నా దగ్గర అంటాడు, నేను ప్రార్థన చేసుకొచ్చిన ప్రభు నాతో మాట్లాడు నిలబడి దాసుని ద్వారా అన్నా. మాట్లాడినాడు, నాకు సంతోషము అన్నా. ఇంకా ఆయన మూతి ముడుచుకు వెళ్ళిపో. కాబట్టి మనం మూతి ముడుచుకొని పోతే ఎవరికి నష్టము? ఎవరు రఘువేలు గట్టి చెప్పు, ఎవరికే నష్టమా లాభమా? ఆడోళ్ళు ఎవరు చెప్పలే. ఏమ్మా? నష్టమే. గద్దింపు మాట వచ్చినప్పుడు, శిక్షించే మాట వచ్చినప్పుడు, కొన్ని విషయాల్లో యథార్థంగా మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలా? లోబడాలి. సరేలేనా, మీ ఇష్టం, మీరు ఎట్లా చెప్తే అట్లా, ఓకే కదా. అందుకని మనము మొట్టమొదటి దేవుని ఇంట్లో పని చేయాలంటే కూడా మనం తీర్మానం కలిగి ఉండాలి. నువ్వు దేవుని ఇంట్లో పని చేయాలనుకుంటున్నావా?
దేవునింట్లో పని చేయాలనుకుంటే ఏం చేయాలా? ఏం చేయాలా? జానపల్లి ఏం చేయాలో చెప్పు, నువ్వే చెప్పు, వాళ్ళకి చెప్పు, అర్థమవుతుంది. మన సాక్ష్యం కలిగి ఉండాలా, ఫస్ట్ మనం దైవికంగా ఉండాలా. ప్రభుకు సంఘానికి మనము శిరస్సుకు శరీరానికి అత్తుకొని ఉండాలా. ఎప్పుడైతే ఆ రీతికి ఉంటామో పరిచర్య చేయడానికి బాధ్యత ఒకటి వస్తుంది, అప్పగించబడుతుంది. ఎప్పుడైతే మనము ఆ రీతిగా లేమనుకో పరిచర్య ఉండదు. ఈ దినాల్లో ఎక్కడ పోయినా కానీ చాలా స్థలాల్లో వాడు బజార్లో కొట్టాడు వచ్చినా, వాడు ఏం చేసి వచ్చినా, ఎక్కడ కూర్చున్నా వాడు వచ్చి బల్లా పంచకు వస్తాడు. వాడు రకరకాలు ఉన్నా కానీ వానికి కసు నూకేది లేదు, కానీ వానికి కూరగాయలు డ్యూటీ ఇస్తారు వ్యాపారాన్ని. వాడే 10 రూపాయలు తిని పుచ్చిపోయింది తెస్తాడు, 20 రూపాయలు జోలు పెట్టుకుంటాడు, నమ్మకంగా బిల్లు తీసుకొస్తాడు. ఎట్లుంది సంఘాల్లో? పరిచర్య చేయాలంటే దేవునింట్లో ఎవరు ఉండాలా? నమ్మకత్వం కలిగిన వారిని వాడుకోవాలా మనం. నువ్వు నమ్మకత్వం లేడు, వాడుకోలేదు. అన్నం వడ్డించాలంటే నమ్మకత్వం ఉండాలా, నీళ్ళు పోయాలంటే నమ్మకత్వం ఉండాలా, ఇస్తారు అంటే నమ్మకత్వం ఉండాలా. నమ్మకత్వం ఉన్నప్పుడు చెప్తారు, బ్రదర్ నువ్వు ఇస్తరాకులే, నువ్వు నీళ్ళు పోయి, లేదా గుంపులు గుంపులు పోతారు. ఇప్పుడు దినాలు అట్లా వచ్చినాయి, తెలుసా మీకు? వేరే స్థలాల్లో తెలుసాక గుంపులు గుంపులు పోతారు, ఊరికనే పోతారు, ఇస్తారు. లేదు ఎవరు రక్షించబడ్డారు, ఎవరు. అందుకని సంఘంలో సేవకునికి అయితే తెలుసు కాబట్టి, పెద్దల బాధ్యత తెలుసు కాబట్టి, బ్రదర్ నువ్వు ఇటు చేయొద్దు, నువ్వు ఇది వద్దు అట్లా అంటారు. లేకపోతే నేను దీనికి యోగ్యని కాదని మౌనం ఉండాలి. ఒకవేళ దేవుళ్ళు దైవికంగా ఉంటే నువ్వు బాధ్యత గురించి నువ్వు ప్రయాసపడాలి. ఇవన్నీ సిలువ గురించిన మాటలే. మనకి ఇప్పుడు ఎట్లొచ్చినాయంటే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే వేరే రకం ఉంటుంది. చాలామంది సిలువకు శత్రువులుగా ఉండిపోయినారు. ఇప్పుడు సిలువకి ఎట్లున్నారు? అందరూ శత్రువులుగా ఉండిపోయారు. సిలువని విడిచిపెట్టి పారిపోతున్నారు అందరూ. నాకు సిలువే వద్దు, నేను ఏమొద్దంట. సిలువ అంటే ఏం చూపిస్తుంది మనకు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. శ్రమలు. సిలువ కాకపోతే, సిలువ వద్దంటే సుఖం. కాలర్ ఇట్లా వేసుకొని తిరగచ్చు, ఇట్లా బజార్లో శనిక్కాయలు తినకుండా పోతుండే, ఎవడో నాకేమైనా నా ఇష్టం, అంతే కదా. అదే దేవుని పిల్లలమైతే క్రమశిక్షణ. ఏదైనా బజార్లో కొనుక్కొని ఇంటికి వచ్చి భార్య పిల్లలు కూర్చొని ప్రాణం చేసుకొని తింటారు. క్రమశిక్షణ పోతే బజార్లో శనిక్కాయలు తినకుండా పోతారు. అది నీకు ఇంకా అర్థమైంది చెప్తాను. అర్థమైంది మీకు? ఏమక్క? అందుకని మనకు సిలువ కావాలా, సిలువ వద్దా చెప్పండి మీరే. సిలువ కావాలని చేయొద్దండి. ఇప్పుడు తెలుస్తుంది. సిలువ కావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాడు వీళ్ళు సిస్టర్స్ ఏమి ఎత్తలేదన్నో, యబ్బో బయట అక్కగారు ఎవరు కనపలే. సిలువ కాల్చిన వాళ్ళు అబ్బా, అందరు సిలువ కాలండి, అందరికి సిలువనా, అందరు సిలువ కాల్చిన సంఘం క్షేమం పొందినట్లే మనకు. సిలువ వద్దన్నోళ్ళు చేయొత్తండి. సిలువ నాకు వద్దన్నోళ్ళు ఏం కనపలేదే. కాబట్టి సిలువలో ఏముంది చెప్పండి? విజయం ఉంది. సిలువలో శత్రుడు ఓడిపోయినాడు. ఆయన మరణం పొందిన శత్రుడు ఓడిపోయాడు. వాని చేతులు 2 సల్లు అయిపోయినాయి. ప్రభు చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, రక్తం కార్చబడింది. ఆయన స్థల వంచాడు, శత్రుడు ఓడిపోయాడు, బలహీనం అయిపోయినాడు. మనమందరినీ విడిపించాడు దేవుడు. ఆ శిలువ మేకుల ద్వారా పత్రమును, విరోధుల రూపమైన పత్రమును చించివేశాడు అడ్డం లేకుండా. మనమందరం విడుదల పొందాం. శిలువలో ఏమొచ్చింది ఇప్పుడు మనకి చెప్పండి? విడుదల వచ్చింది, విజయం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆ శిలువను రక్షించబడిన మనము కోరుకున్నప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి, ఆయన పునరుత్థానక శక్తిని పొందుతాం, కొన్ని అవమాన నింద వస్తాయి, మనం తిరిగి లేచినప్పుడు ప్రభుతో పోతాం. అప్పుడు మనం సాక్ష్యం చెప్తాం ఇక్కడ నిలబడి, ఏమని? ఈ అక్క చాలా కష్టపడింది, ప్రభు కొరకై చనిపోయేంత వరకు తనకు వచ్చిన ఆస్తిలో కూడా భాగంలో కూడా దేవునికి సమర్పించేదే 10వ భాగం చెప్తా. నేను చెప్తా. ఈ బ్రదర్ నమ్మకంగా దేవునికి 10వ భాగం ఆయనకు వచ్చినటువంటి ప్రారంభంలో దాన్ని ఏమంటారు? జీతంలో ఏమంటారన్నా? డిఏనా పిఏనా? స్టార్టింగ్ బేసిక్ ఎంత ఉంటుంది ఏషపు, దాన్ని ఏమంటారు? పే స్లిప్ ప్రకారంగా లోన్ తీసుకుని ఏం తీసుకున్నా కానీ అని తీసుకునే పిఎఫ్ ప్రారంభం ఎంత ఉందో అంత కరెక్ట్ ఇవ్వాలా. లోన్ తీసుకొని ₹1,00,000 వచ్చిందంటే అంత కట్టేమి 30,000 3,000 ఎత్తనేది కాదు. అది దశంభాగం కనే కాదు. అది కరెక్ట్గా అక్కకు బాగా తెలుసు. మరి కరెక్టే కాక నేను చెప్పేది? అదేందో నాకు తెలియదు, నేను చెప్తున్నాను. నీకు ప్రారంభంలో జీతం ఎంత వస్తుందో, నువ్వు లోన్ తీసుకుని ఏం తీసుకున్నా, కటింగ్లు పోయినా ఎన్ని పోయినా నీకు ఎంత వస్తుందో ప్రారంభం నుంచి అది తీసుకొని అదే భాగమే ఇక్కడ ఇవ్వాలి దేవుని ఇంట్లో. అప్పుడే దేవుని ఘనపరిచినట్టుగా.
అట్లా లేకుండా కయ్యంలాగా కొన్ని తీసుకొచ్చి ఆడబెట్టి నువ్వు మూటలో పెట్టుకుంటే అవన్నీ పుచ్చిపోతాయి, ఎలకలు తింటాయి, పందుకుక్కలు తింటాయి, వచ్చిన దుడ్లు అనేది అట్లా పోతాయి. ఏం తీసుకుపోతే ఏం లేదు, ఖాళీయా ఖాళీ జానా, హోటల్ మే కానా సత్రమే సోనట్లయితే అందరి కథలు. జాగ్రత్త దేవునికి ఇచ్చే విషయంలో. నువ్వు శిలువ అనుభవం ఉంటే ఇస్తావు, ఆ పునరుద్ధాన అనుభవం ఉంటే ఇస్తావు. ప్రభు నీ కొరకు నా కొరకు ఎంత క్రైమ్ చెల్లించి ఆయన శ్రమ పొంది మృతి పొంది సమాధి తిరిగి లేచాడో ఒక్కసారి ఆయన వైపు చూసినప్పుడు. అందుకని మా పౌలు ఊరికనిలే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే కింద చూస్తే ఏముంది, కింద పంది ఎప్పుడు కిందే పోతుంటుంది, ఇట్లా చూసుకుంటుంది. చూడండి ఎక్కడైనా పంది గురించి చూడండి, పంది ఎప్పుడు ఇట్లా చూడదు, పంది ఎప్పుడు ఇట్టు ఉంటుంది, ఇట్లు ఉంటుంది, హయంతోలే కానీ ఇట్లు పోతుంటుంది అంతే. అది పైకి చూడదు, దాని సూప్ అంతా కిందే. కానీ ఇక్కడ పైనున్న వాటినంటే ఆయన తండ్రి కుడి పార్శ్వంనా ఆశీనుడు ఉన్నాడు, మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన వైపు చూసినప్పుడు శ్రమలు పోతాయి, బాధలు పోతాయి, దుఃఖం పోతుంది, నెమ్మది సంతోషం దేవుడిస్తాడు. ఆయనలోని సంతోషం. చూడు, నువ్వు ఎంతైనా కష్టంలో శ్రమలో ఉండు, ఒక్కసారి ప్రభు వాక్యం దగ్గర వచ్చి ప్రార్థన చేసుకుని వాక్యం చూడు, ప్రభు ఎంత ఆదరిస్తాడు తెలుసా. నేను దీంట్లో చాలా పొందాను, మళ్ళీ ఎప్పుడో చూద్దాం. తండ్రి వీరు ఏం చేసి ఎరగరి క్షమించాలన్నమాట చాలా నేర్చుకున్న. దాంట్లో ఒక నన్ను తిట్టినప్పుడు, ఇంకొక అన్నప్పుడు, నన్ను అప్పగించిన వాళ్ళు నా గురించి మాటలు, దాంట్లో చాలా నేర్చుకున్నా. ఇదే చాలా ఆనందం, నాకు చాలా సంతోషించిన. తండ్రి నిజమే, యేసుప్రభుని ఎరగక వాళ్ళు సిలువకు అప్పగించారు, ఇప్పుడు ఎరిగిలు సిలువ వేస్తున్నారు. ఈయన ఎరగక నన్ను తిడుతున్నాడు. తెలిసిన వాళ్ళేమో సంతోషంతో ఉన్నారు, బాగా తిట్టాయినని. నాకేం సంతోషమే. ఇవన్నీ చాలా ఉంది చరిత్ర, మళ్ళీ ప్రవచనం చూసుకుందాం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఇది చాలా ఛాలెంజ్కి తీసుకుందాం. విశ్వాసములో దైవికంగా, ప్రభువా నీ శిలవ శక్తి నాకు దయచేయి, నీ పునరుద్ధరణ శక్తి నాకు దయచేయి, నేను ఆత్మలో బలపడ సహాయం చేయి. నా మనస్సు ప్రభువా, నా నేత్రములు ప్రభువా ఆకాశం వైపు కన్నెత్తడం సహాయం చేయి. కాబట్టి ప్రభులో మనం ఆత్మీయ తీర్మానం కలిగి మనం బలపరచబడదాం. మన జీవితం ఇంకా నువ్వు వేయండి బతుకుతావు అనుకోద్దు. నువ్వు ఆవిష్కారం తగ్గిపోతుంది. ఇప్పుడు 70 సంవత్సరాల ఎంత, 70 సంవత్సరాలు ఎంతన్నా అధిక బలం ఉంటే మళ్ళీ చాలా మంది తక్కువనే చచ్చిపోతున్నారు. కానీ చెప్పలేం. దేవుని రాజ్యం సంపాదించుకో, లోకం కొరకు సంపాదించుకో. నిన్న వాడే వాళ్ళకి ఏంది పడా తెలుసా మీ అందరికీ? 11 మంది జైలు శిక్ష పడా. అమాయకులంట. ఏం అమాయకులా? వీళ్ళు రెచ్చగొడితే వాళ్ళు పోయినారు, అందుకని శిక్ష పడింది. ఇంకోసారి ఓడి పోకుండా బుద్ధి వచ్చింది. అంటే ఇవన్నీ లోకంలోనే ప్రత్యేకతలు. మనకు దేవుని వాక్యాన్ని మనం ఆధారం చేసుకోవచ్చు. మనం పొరపాటు చేస్తే దేవుడు అన్నినికి అప్పగిస్తాడు మనల్ని కూడా. వాడు తిరుతాడు మనల్ని, వాడు మాట్లాడతాడు, వాడు పక్కనోడు మనల్ని రకరకాల మాట్లాడతాడు. ఈ అమ్మంట ఈ అప్పంట చర్చికి పోతారు, అంత నాది నాది అంట, నాది. ఏం మనిషి, ఏం పిశ్వాసి అంటారనరా. ఖచ్చితంగా అంటారు. అన్నిలకు అప్పగించినప్పుడు ఎంత నీచమైన స్థితిలోకి వెళ్ళిపోతాం తెలుసా. అందుకని వద్దు ప్రభా, బ్రతుకుట క్రీస్తు, నాకు అటువంటి జీవితం దయచే ప్రభా, ఇంకా నాకు చాలు. ఇంకా మిగిలిన శేష జీవితం నా కొరకే మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభా, నీ కొరకే నేను జీవిస్తా అనే తీర్మానాలకు వద్దాం. అటువంటి శిలువ కార్యంలోకి వద్దాం. ఎప్పుడైతే మనం ఆ రీతిగా మనం వస్తామో, జయ జీవితం కలిగి ఉంటామో, అప్పుడు తర్వాత మనం మరణించిన తర్వాత ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నెరవేర్చబడుతుంది. 2:7 ఏం రాబడింది? ఆ మాట ముగించుకుందాం. క్రీస్తు యేసునందు ఆయనతో కూడా, ఎప్పుడు? క్రీస్తు యేసునందు మనల్ని కూడా లేపి ఆయనతో పాటు. కాబట్టి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింసలు పొందాలి. కాబట్టి మనం తీర్మానం కలిగి ఈ దినం దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతూ వచ్చాడు, ఓ తీర్మానం కలిగి నేను సిద్ధపడదాం. నీ మట్టుకే నా మట్టుకు నేను కూడా సిద్ధపడాలి. నేను బోధించిన నేను భ్రష్టు కాకుండా నేను సిద్ధపరచుకోవాలి. నీవు సిద్ధపడాలి. మనం సిద్ధపాటు కలిగి ప్రభుకు మహిమగల లోకంలో జీవించాలి. నీ ద్వారా నా ద్వారా దేవుని మహిమ కలగాలి. ఆయన పునరుద్ధాన శక్తిని మనం పొందేవారిగా మనం జీవించాలి.
ఆయన ఎట్లా మనల్ని పురుదన శక్తిలో తీసుకురావడానికి ఎంత శ్రమలు పొందుతూ వచ్చాడో, ఆయన శ్రమలో పాలువాళ్ళు కావడానికి పాలువారంగా కావడానికి కొరకే మనం తీర్మానం కలిగి ఉండాలి. ఒకవేళ శక్తి కోల్పోయినామా, బలహీనం చేయబడ్డామా, శత్రుని ఎక్కడ మోసపుచ్చింటే, ప్రభువా నన్ను క్షమించు, సాతాను నన్ను మోసపుచ్చాడు, దేవ ఆత్మీయ గుడితలను వెళ్ళిపోయాను, నన్ను క్షమించు, నా ఆత్మీయతను వెలిగింపచేశావు, నన్ను బలపరచు, నీ కొరకే జీవించడానికి సాయం, నీ సెలవును మోయడానికి నాకు సాయం చేయి, నీ మందాసాన్ని మోయడానికి సాయం చేయి, నన్ను అందుకే సిద్ధపరచావు అని మనం ప్రార్థన చేసుకొని బల్లలు చేయవేద్దాం. దేవుని యొక్క బల్ల మాట్లాడుతుంది. ఆయన శరీరమైన రక్తం, ఈ భోజనం మన కొరకు సిద్ధపరచబడింది. పరీక్షించుకుందాం. నువ్వు నేను ఏమైనామో ఒక్కసారి జ్ఞాపం చేసుకుందాం. ఎక్కడ తప్పిపోయినామో, ఎక్కడ దేవుని ప్రేమను పోగొట్టుకున్నామో, ఎక్కడ మన సాతానికి అమ్ముడుపోయినామో, ఎక్కడ దేవుని ఆత్మీయంగా అమ్మివేశామో, ఎక్కడ దేవునికి అవమానిందలు తెచ్చామో, మరొక్కసారి జ్ఞాపం, ప్రభువా నన్ను క్షమించాయని అడుగుదాం. అడిగి మనం బల్లలో చేయవేద్దాం. ఆషామాషిగా జీవించవద్దు. ఈరోజు తీర్మానం చేసుకో. ఒకవేళ కఠినంగా నీకు మాట వచ్చిండొచ్చు, తీర్మానం చేసుకో. రే నాకు వద్దురా, ఇదంతా అవసరం, నా ప్రభు కొరకు జీవిస్తాను. రా ప్రభు దగ్గరికి, మోకాళ్ళుండు, ప్రభు కొరకు జీవించు, ఆత్మను సిద్ధపరచు. పరలోక రాజ్యంలో స్టేట్ బ్యాంకులో రిజర్వేషన్ చేసుకో. దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అక్కడ ప్రార్థన చేసుకుందారండి. మోకాళ్ళ మీదకి రండి. అటు ఇటు చూడొద్దండి. ఒక్క నిమిషం మోకాళ్ళ మీద పరీక్షించుకుందాం. అటు ఇటు చూడొద్దు, ప్రార్థనలో ఉందాం. ఎందుకంటే ప్రభు మనల్ని ప్రేమించి తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను సంఘముగా సమకూర్చాడు. దాని కొరకై ఎన్ని శ్రమలు పడ్డాడు. ఆయన మృతి పొంది సమాధించబడ్డాడు. ఆయన తిరిగి లేచాడు. పరలోకంలో తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు. ఆయన సల్లో నీవు నేను కూడా కూర్చొని పెట్టడానికి కొరకై భూమి మీద నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నాడు. నిన్ను నన్ను సిద్ధపరచడానికి ఒకవేళ తప్పిపోయింటే, ప్రభువా నన్ను సిద్ధపరచు, నన్ను బాగు చేయ, నన్ను నూతనపరచు, నీ కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. ఇది నీకు నాకు ఆత్మీయ జీవితం సవాల్తో కూడిన మాటలు. ఇవి లోక సంబంధమైన మాట కాదు. ఇది నువ్వు దైవికంగా ఉండాలని, దేవుని రాజ్యంలో ఉండాలని దేవుడు నీ కొరకే ప్రత్యేకించిన మాటలు ఇవి. ఓ తీర్మానం చేసుకో. నిర్లక్ష్యంగా ఉండవద్దు. ఇతరులు కూడా బలహీనపరచవద్దు. నీ విశ్వాసం కూడా అనేకులు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సిద్ధపడు. ఇతరులు చూసినప్పుడు మాదిరికరంగా ఉందాం, ప్రత్యేకంగా ఉందాం. ప్రభువు నీలో కనపడినట్టుగా జీవించినట్టుగా మనం తీర్మానం కలిగి ఉందాం. అటు ఇటు చూడొద్దండి. ప్రార్థనలో ఉందాం. కళ్ళు మూసుకోండి.